నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి మరి ఏక లేఖన భాగము మనందరికీ మరి చాలా పరిచయ భాగము. ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి వచనము దయచేసి చదవండి, ఎవరొకరు దయచేసి ఒకటి చదవండి. 23:1. నా కాపరి నాకు లేమి కలుగదు. చాలండి. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్. నేనేమి కోరుకొనను. నా దేవుడు నాకు కాపరిగా ఉన్నట్టయితే ఇక నాకు ఏది కూడా అవసరం లేదు అన్నట్టుగా మరి దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. దావీదు రాజు దేవుణ్ణి మరి కాపరిగా కలిగి ఉండి ఆరాధిస్తున్నాడు. ఏక సమయంలో మనం చూసినట్టయితే మరి యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. యేసుక్రీస్తు ప్రభువారు కాపరిగాను మరి దేవుడుగాను మంచి సమరుడుగాను వైద్యుడుగాను మరి పోల్చబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం జరిగిన లేఖన భాగంలో. మరి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే ఇంకా మనకి కాపరి గురించి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 10:11. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము ఇంకా స్పష్టంగా ఈ కాపరి గురించి రాయబడుతుంది. చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎందుకంటే ఈ యొక్క మంచి కాపరి తన ప్రజల కొరకు, తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టేటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లారా. లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనంలో కానీ మనం చూసినట్టయితే చూడండి, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 15:3. బుక్ ఆఫ్ లూక్ చూడండి, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 15:3 చదవండి. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి. చాలండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సందర్భము మరి నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మరి ఈ లోకంలో మరి ఉన్నప్పుడు మరి సమస్తమైన సుంకరులకు పాపుల మధ్య తాను మరి వాక్య పరిచయం చేసేటప్పుడు 15వ అధ్యాయం 2వ వచనం కానీ చూసినట్టయితే పరిసయ్యులు శాస్త్రులు మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమనుకుంటున్నారంటే మరి పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడు అని యేసుక్రీస్తు ప్రభుని బట్టి వాళ్ళు మరి సణుగినటువంటి వారిగా ఉంటున్నారు పిల్లారా. ఎందుకంటే ఆ యొక్క మరి సందర్భంలో ఈ యొక్క వాక్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మరి నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు మరి ప్రాణము పెట్టును. మనం చూసినట్టయితే ఈ యొక్క కాపరి యొక్క దయాళుత్వము, కాపరి యొక్క మంచితనము, కాపరి యొక్క మరి దయాళుత్వము గురించి మనము మరి చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఎందుకంటే ఇక్కడ ఏవి విలువైనవి? 99 గొర్రెలను వదిలిపెట్టాడు. ఏదైతే తప్పిపోయిన గొర్రె ఉంటుందో ఆ గొర్రె కొరకు తాను ఇక 99 వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆ తప్పిపోయినటువంటి ఒక గొర్రె కొరకు తాను మరి వెళ్ళేట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఇక్కడ చూసినట్టయితే మరి ఇందులో విలువైనది ఏది? 99 విలువైనయా? ఒక్క గొర్రె పిల్లనా? 99గా వదిలిపెట్టేశాడు. అడవిలో మరి అక్కడ క్రూరమైన జంతువులు ఉన్నాయి అడవిలో మరి, అయినప్పటికీ వాటిని వదిలిపెట్టేశాడు. తప్పిపోయినటువంటి ఒక గొర్రెను కొరకు మరి తాను వెతకడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. వీటన్నిటిని మరి చూసినట్టయితే మరి ఆయన యొక్క ప్రేమను ఎరిగినటువంటి వారు ఉంటున్నాం. ఎరిగినటువంటి వారు మేము ఉండాలి. ఆ తప్పిపోయిన గొర్రె ఎవరో కాదు, నీవు నేనే. యేసుక్రీస్తు ప్రభువారు ఒకప్పుడు నీవు నేను కూడా గొర్రె వలె మరి తప్పిపోయినటువంటి మరి ఆ దినములలో తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను తను వెతుకుట కొరకై తను ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణమంతా కూడా కల్వరిశిలలో మరి దారపోసినాడు. అదే రీతిగా తన రక్తమంతా కార్చాడు. తాను కార్చినటువంటి ప్రస్తుత రక్తం ద్వారా నిన్ను మరి సమీపస్తులుగా మరి చేసేటువంటి వాడిగా ఉంటున్నారా. ఎందుకంటే మరి ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా
నేను కూడా ఈ యొక్క తప్పిపోయినటువంటి గొర్రె వలె ఉన్న ప్రభా, మీరు నన్ను చేరదీశారు ప్రభా. మరి అందును బట్టి మరి మన ప్రభుని మనం ఆరాధించబద్ధమైన ఇక సమయంలో తను చూడండి 5వ వచనం చూసినట్టు చూడండి, 5వ వచనం చదవండి. 5వ వచనము, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి. చాలండి. అది దొరికినప్పుడు అంట సంతోషముతో దానిని భుజముల మీద వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. భుజముల మీద ప్రియులారా, తాను తప్పిపోయినప్పుడు మనల్ని వెతకడమే కాకుండా తాను భుజముల మీద వేసుకున్నాడు. ఆ గొర్రె పిల్లని వేసుకున్నట్టుగా మనలను మనకి పాపం భారం అంతటిని కూడా మరి తన భుజం మీద వేసుకొని మరి వచ్చినట్టుగా మనం చూసినట్టు వారు ఉంటున్నారా, తప్పిపోయాము. అంతేకాకుండా మనకు భారమును భరించిన వాడుగా ఉంటున్నాడు. ఆ గొర్రె పిల్లను తాను ఏ రీతిగా మరి భుజం ఎక్కించుకున్నాడో ఆ రీతిగా మనల్ని మనకు భారమును తన భుజం మీద మరి వేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం లేఖన భాగములు. పిల్లారా, ఒకప్పుడు నీవు నేను కూడా మరి తప్పిపోయినటువంటి వారుగా ఉంటున్నాం, చెదిరిపోయినటువంటి వారుగా ఉంటున్నాం. యెషయా 53:6 చూసినట్టయితే మరి చెదిరిపోయినటువంటి వారుగా ఉంటున్నాము, తప్పిపోయినటువంటి వారుగా ఉంటున్నాం. పిల్లారా, మాటల్లో తప్పిపోయినాం, క్రియల్లో తప్పినటువంటి వారు ఉంటున్నాము. అయితే అయినప్పటికీ నిన్ను ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ కొరకు నా కొరకు తాను ఈ లోకానికి ఆరాధించినాడంటే తప్పిపోయినటువంటి వారు ఉంటున్నాం. పిల్లారా, తప్పిపోయినటువంటి మనలను వెతికి రక్షించడం కొరకాయి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మరి అనుదించినటువంటి వాడు ఉంటున్నారు. పిల్లారా, అందుకే దావీదు యొక్క అనుభవం మనం చూసుకున్నాము. నా ప్రభువు నా దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, అందుకే ఈజ్ మై షెపర్డ్. తప్పిపోయినప్పుడు గొర్రెల కాపరి ఆ గొర్రెని వెతుక్కుంటూ వెళ్తాడు. పిల్లారా, అట్టి రీతిగా దావీదు యొక్క అనుభవాన్ని ఇక 6వ వచనంలో చూస్తున్నాము. నేను తప్పిపోయినప్పుడు నా దేవుడు నన్ను కాపరిగా వెతుక్కుంటూ వచ్చాడు, అందుకే మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకంటే ఐ షల్ నాట్ వాంట్ అంటే నేను ఏమి కోరుకోను. నా ప్రభు నా జీవితంలో కాపరిగా ఉన్నట్టయితే నాకు ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు. అవును ప్రభు పిల్లారా, నిజంగానే యెహోవా నాకు నీకు కాపరిగా ఉన్నప్పుడు ఈ లోకంలో మనకి ఏది కూడా మనకు అవసరం లేదు. ఆయన కాపరిగా మరి ఉంటున్నాడు. దావీదు అట్టి రీతిగా అనుభవం కలిగిన వాడిగా ఉండి ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా మరి అట్టి కాపరిగా ఉన్నట్టయితే మరి మౌనంగా ఉండకుండా మరి ప్రభుని మనము ఆరాధించబద్ధమై ఉంటున్నాము. ఎందుకంటే మరి చూసినట్టయితే ఇక మరి కాపరి ద్వారా కలిగినటువంటి మేలులను మరి జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని తలంపులు చూసుకొని మరి ప్రభుని మరి ఆరాధించుకుందాం. మరి కాపరి వల్ల మరి కలిగినటువంటి కొన్ని 2 మాటలు చూసుకుందాం. ఈ యొక్క కాపరి వల్ల కలిగినటువంటి మరి లాభంలో మొదటి లాభం చూసుకుందాం రండి. 23 2వ వచనం చదవండి. కాపరి ద్వారా కలిగినటువంటి మొదటి మేలు చూద్దాం రండి. 23:23 ప్లీజ్ చదవండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. మొట్టమొదటి మేలు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అనగా మొట్టమొదటి మేలు కాపరిగా ఉండడాన్ని బట్టి మరి ఈ దావీదు కలిగినటువంటి ఆ మొదటి అనుభవం చూస్తున్నాము. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను. పిల్లారా, మనం చూసినట్టయితే పచ్చిక అనగా ఆహారము, ఆయనే మన యొక్క జీవాహారం ఇచ్చినాడు. పరలోకం నుండి దిగి వచ్చేటువంటి జీవాహారము. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 51 మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు మరి జీవాహారంగా ఉంటున్నాడు. చదవండి ఆ మాట ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 51. యోహాను సువార్త వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకములకు జీవము కలిగిన నా శరీరమే అని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారము నిన్ను నన్ను తృప్తిపరచడానికి కొరకాయి యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారం ఇచ్చినట్లురా. మరి అందుకే మనం పాడతాం కదా, ఆయనే జీవాహారము నిత్యమైన తృప్తి నిచ్చును, ఆయనే జీవాహారము నిత్యమైన తృప్తి నిచ్చును, జీవాహారము భుజించిన
ఆకలి గొననెప్పుడు యుగ యుగముల వరకు క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవ జలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్, నీ దాహము తీర్చుకొనన్. ఎందుకంటే ఈ యొక్క కాపరి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి కాపరిగా ఉంటున్నారా. ఎందుకంటే మరి పచ్చిక అనగా ఆహారము. ఎందుకంటే ఆయన ఈ వాక్యమే శరీరధారి అయి ఈ లోకమునకు మరి వచ్చినటువంటి వాడిగా ఉంటున్నారా. మరి ఆయనక జీవాహారము అనగా వాక్యము చేత, జీవా ఆహారము అనగా అనుదినము ఆయన వాక్యము చేత నిన్ను నన్ను తృప్తిపరిచినటువంటి వాడుగా ఉంటున్నారా. అందును బట్టి ప్రభా నువ్వు నాకు కాపరి మాత్రమే కాకుండా నా జీవితంలో ప్రభా నీకు వాక్యం అనే ఆహారము చేత నన్ను మరి తృప్తి పరిచేస్తున్నప్పుడు ఇలా దేవా అని ప్రభును నేను కూడా ఆరాధించబద్దున్నాం. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్టయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా నీ మధ్య నా మధ్య తాను మరి నివసించినటువంటి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరమును ధరించి కలవరి శిలలో నీ కొరకు నా కొరకు తాను రక్తమంతా కార్చాడు. తాను పొందినటువంటి దెబ్బల ద్వారా నీకు నాకు మరి స్వతంత్రత తెచ్చినటువంటి వాడుగా ఉంటున్నారా. ఈ వాక్యము శరీరము ధరించి నీ కొరకు నా కొరకు ఇక భూలోకానికి మరి అనుదయించున్నాడు పిల్లరా. ఎందుకంటే నీ జీవితంలో నా జీవితంలో తాను కాపరిగా ఉండాలని, కాపరిగా ఉండడం మాత్రమే కాకుండా తన యొక్క వాక్యం అనేటువంటి ఆహారం చేత మొట్టమొదటిగా మరి తాను మనల్ని తృప్తిపరిచేటటువంటి వాడుగా ఉంటున్నాడు. పచ్చిక గల చోట్ల నిన్ను నన్ను ఆయన పరుండ చేస్తున్నాడు. పిల్లరా నీకు అనుగ్రహించినటువంటి సంఘమును బట్టి ప్రభా రక్షించబడిన తర్వాత పచ్చిక అనేటువంటి ఆ యొక్క సంఘములో అనుదినము ప్రభా మరి వాక్యము మరి మరి విస్తరిస్తున్నటువంటి ఆ యొక్క వాక్యమును వెదజేస్తున్నటువంటి సంఘములో కూడా నన్ను స్థిరపరిచినావు ప్రభా. అందును బట్టి మరి ప్రభుని ఆరాధించబద్దులా వింటున్నావు. పిల్లరా చూడండి మరి 119:50 చూద్దాం. కీర్తనలు 119 Psalms 119:50 Psalms 119:50 కీర్తనలు 119:50 చూద్దాం. ఒక మాట చూసుకుందాం. రెండవ భాగంకి వెళ్దాం. చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించింది. చూడండి ఆ మాట చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలు. చూడండి ఈ దావీదు మహారాజు మాత్రమే తాను చెప్తున్నాడు, నాకు కాపరి మాత్రమే కాదు ఈ వాక్యము నన్ను బ్రతికిస్తుంటుంది. అనగా ఈ వాక్యము నన్ను బ్రతికిస్తుంటుంది, బాధల్లో నెమ్మదిని దయచేస్తుంటుంది. పిల్లరా ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఇంతవరకు ఈ వాక్యమే ఇక నెమ్మది లేనటువంటి ఇక దినాల్లో, కరోనా వ్యాధి చేత బాధపడుతున్నటువంటి ఇక దినాల్లో ఈ వాక్యము ఇంతవరకు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే, ఇంతవరకు ఏ తెగులుని గుడారములకు సమీపించలేదు అన్నట్టయితే ఈ వాక్యం నేను బ్రతికిస్తూ వస్తుంటుంది. పిల్లరా అందును బట్టి ప్రభుని ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ఈ వాక్యము నీకు నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు ఈ వాక్యము నీకు నాకు నెమ్మది దయచేస్తున్నది. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తున్నాడు. అందుకే దావీదు మహారాజు కాపరిగా ప్రభుని ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నారు. పిల్లరా నువ్వు నేను కూడా ఇక మరి మధ్యాహ్న కాల సమయంలో ఆయన కాపరిగా ఉండి నీ జీవితంలో, నా జీవితంలో, దావీదుకి మాత్రమే కాకుండా మన జీవితంలో కూడా తను కాపరిగా ఉంటూ వస్తూ మరి పచ్చిక గల చోట్ల అనగా ఆయన జీవాహారము చేత నిన్ను తృప్తిపరిచేటటువంటి వాడిగా ఉంటున్నారా. అందుని బట్టి నేను కూడా మరి ప్రభుని మరి ఉదయమార ఆరాధించబద్దులమై ఉంటున్నాం. చూడండి రెండవ తలం చూసుకుందాం. కాపరి ద్వారా కలిగినటువంటి మరి మేలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా పచ్చికను దయచేసేటువంటి దేవుడు ఉంటున్నాడు. రెండవదిగా రండి రెండవ భాగం చూసుకుందాం. అదే 23:22 చదవండి. 23:2 రెండవ భాగం చదవండి. 23:2 verse 23 రెండవ భాగం చదవండి. 23:2 వచనము. ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలండి. రెండవ భాగం చూసినట్లయితే మొట్టమొదటిగా పచ్చికను దయచేసేటువంటి వాడు ఉంటున్నాడు. రెండవదిగా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూడండి దావీదు యొక్క రెండవ
మరి తలంపు మనం గమనించి చేసినట్టయితే మరి శాంతికరమైన జలముల యొద్ద మరి నన్ను నడిపిస్తున్నాడు. అంటే నీటి యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు పిల్లరా. నీటి విషయంలో మనం గమనించినట్లయితే నీరు తృప్తిని దయచేస్తూ ఉంటుంది. అదే రీతిగా నీరు పవిత్రపరుస్తూ ఉంటుంది పిల్లరా. నీరు మొట్టమొదటిగా తృప్తిని దయచేస్తుంటుంది. అదే రీతిగా నీరు పవిత్రపరుస్తుంటుంది. మరి ఈ కాపరి తను దాహము తీర్చేటువంటి మరి కాపరిగా ఉంటున్నాడు పిల్లరా. ఎఫెసీ చూడండి, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5:27 లో చూసినట్టయితే మరి వాక్యము అనేటువంటి ఉదక స్నానం చేత మీరు మరి పవిత్రపరచబడిన వారిని మాట చూస్తామండి. ఆ మాట అక్కడ ఉంచండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27 వచనం చూద్దామండి. ఎఫెసీ బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ ఎఫెసీ 5. స్త్రీలారా ప్రభువునకు వలె చదవండి. వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యము అనగా వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత నిన్ను నన్ను పవిత్రపరచుకోటకై తన్ను తాను ఒక్కసారి మాత్రమే మరి అర్పించబడి నీకు నాకు మరి గొప్ప రక్షణ దయచిన వాడుకుంటున్నారా. ఆయన యేసుక్రీస్తు అనేటువంటి రక్తము చేత మనను పవిత్రపరిచిన వాడుకుంటున్నారా. మొట్టమొదటిగా తను కాపరిగా ఉంటూ వచ్చాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయనను మరి జీవాహారము చేత తృప్తిపరుస్తున్నాడు. మూడవదిగా తన తృప్తిపరిచి నీటి ద్వారా అనగా మరి శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించేటువంటి వాడిగా ఉంటున్నాడు. అనగా తాను ఆహారం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అదే రీతిగా తన జీవ జలము చేత నేను నన్ను తృప్తిపరిచేటువంటి వాడిగా ఉంటున్నారా. జ్ఞాపకం చేసుకోవాలి, నీ జీవితంలో నా జీవితంలో ఇంతవరకు తాను మరి ఒంటరిగా మరి వదిలిపెట్టకుండా నీ జీవితంలో నా జీవితంలో మంచి కాపరిగా ఉంటున్నాడు పిల్లరా. మంచి కాపరిగా ఉంటున్నాడు కాబట్టి మరి నీవు నేను కూడా మరి ప్రభుని మరి ఆరాధించబద్దులమై ఉంటున్నాం. మనం చూసినట్టయితే ఇంకా యెషయా 64:6 మనం చూస్తున్నట్టే అపవిత్రమైన వారం అంటాం. చూడండి, యెషయా బుక్ ఆఫ్ యెషయా 64:6 బుక్ ఆఫ్ అపవిత్రుల వంటి వారైతిమి, మా నీతి క్రియలన్నీ ఉరికి గుడ్డవలే నాయను, మేమందరము ఆకువలే వాడిపోతుంది, గాలివాన కొట్టుకుని పోనట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకుని పోయెను. చాలండి. చూసినట్టయితే అపవిత్రమైనటువంటి హృదయముతో, అపవిత్రమైన క్రియలతో, అపవిత్రమైన చూపులతో, అపవిత్రమైనటువంటి క్రియలతో ఉన్నప్పుడు మనను క్రీస్తు అనేటువంటి రక్తము ద్వారా పవిత్రపరిచేటటువంటి వాడుగా ఉంటున్నాడు ఈ కాపరి పిల్లరా. మొట్టమొదటిగా తప్పిపోయినప్పుడు ఈ లోకమైనటువంటి అడవిలో చూడండి 99 గొర్రెలను అడవిలో వదిలిపెట్టిపోయినాడు. అనగా లోకము అనేటువంటి అడవిలో నేను తప్పిపోయినటువంటి వారు ఉంటున్నాం. తప్పిపోయినటువంటి మనల్ని వెదికాడు, భుజం మీద వేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా జీవాహారము చేత తృప్తిపరుస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మరి శాంతికరములమైన జలముల ఎదుట నిన్ను తృప్తిపరుస్తున్నాడు. ఈ జలము ద్వారా, యేసుక్రీస్తు అనేటువంటి జలము ద్వారా మనల్ని మరి పవిత్రపరిచేటటువంటి వాడిగా ఉంటున్నారా. ఎందుకంటే మానవుని యొక్క జీవితమే అపవిత్రమైనటువంటిది. చూపుల్లో తప్పైనాం, మాటల్లో తప్పైనాం, ప్రతి విషయంలో తప్పినటువంటి వారు ఉంటున్నాం, ప్రతి విషయంలో అపవిత్రమైనటువంటి వారు ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కార్చినటువంటి ప్రస్తుతమైన రక్తం ద్వారా మన అన్ని పాపలన్నిటి పవిత్రపరిచిన వాడు ఉంటున్నారా. ఇప్పుడు మరి దేవునితో నేను కూడా మరి సమీపస్తులుగా ఉంటున్నాం పిల్లరా. అందును బట్టి ఈ కాపరి ద్వారా కలిగినటువంటి మేలును మరి జ్ఞాపకం చేసుకొని మరి ఇక 2 తలంపులతో మరి ప్రభుని ఆరాధించుకుందాం. వాక్యపు వెలుగులో నిజంగా ఈ కాపరి నీ జీవితంలో కూడా కాపరిగా ఉన్నట్టయితే ప్రభుని ఆరాధించుకుందాం. అందుకే దావీదు మహారాజు చెప్తున్నాడు 116లో చూసుకొని ఒక మాట చూసుకుందాం. చూడండి, 116 116లో ఒక చక్కటి మాటను చూడండి. నీ జనముల మధ్యనే నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తానని మాట చూడండి. 116 14 వచ్చింది కదండి. 116:14 ఆయన ప్రజలందరి ఎదుటనే లాక్డౌన్ సందర్భంగా మనం అందరం ఒక సంఘంగా మనం చేరిపోయినప్పటికీ మరి దేవుని యొక్క కృప ద్వారా ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా కూడా సంఘంగా చేరి ప్రభుని స్తుతించుట కొరకై
దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించేట్టు వారు ఉంటున్నాం. అందుకే దావీదు మాట చెప్తున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారం మేలన్నిటికీ అయ్యా నీకు నేనేం చెల్లించగలను? ఏమీ చెల్లించలేక రక్షణ పాత్ర చేత పట్టుకొని, ఇదిగో ప్రభా నా జీవితంలో కాపరిగా ఉంటున్నావు, జీవాహారమైన ఉన్నావు ప్రభా, నన్ను తృప్తి పరిచినావయ్యా, నీకు నేనేం చెల్లించగలను? జనముల మధ్య రక్షించబడి వారి మధ్య నీకు బల చుట్టూ చేరి ప్రభా నీకు 2 తలంపులతో ప్రభా నీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నానని చెప్పేసి ఒక సోదరుడు ఒక సోదరి క్లుప్తంగా ప్రభుని ఆరాధించుకుందాం. దయచేసి ఆరాధించేవారు మీ మైక్ ని ఆన్ చేసుకోండి. దయచేసి మీరు ఆరాధించండి. సమయం పోనివ్వకూడదు. ప్రేమ నమ్మకం మా పరలోకమున్న మా తండ్రి, నాయన నీకే కోట్ల స్తోత్రములు దేవా. నాయన తండ్రి ఉదయకాల సమయంలో మరి నాయన తండ్రి నీ బిడ్డలతో చేరి మరి నాయన నా జీవితంలో మరి ఒక తరుణం చేసిన నీ కోట్ల స్తోత్రములు దేవా. అవును నాయన తండ్రి యేసయ్య, మరి నాయన తండ్రి మరి ప్రపంచంలో మరి నాయన యొక్క భయంకరమైన దినాల్లో మరి నాయన తండ్రి మరి నన్ను సజీవ లెక్కలు ఉంచిన నీ కోట్ల స్తోత్రములు దేవా. అవును నాయన తండ్రి, నువ్వు నా కాపురవి నాయన, నాకేమీ కలగదు నాయన. అలాగే నాయన తండ్రి పచ్చిగల చోట్ల నన్ను పొరండబెట్టుచున్నావు నాయన. అవును నాయన తండ్రి యేసయ్య, నాలో ఏ మాత్రం మంచి లేనప్పటికీ నాయన మరి నాయన తండ్రి మాట ద్వారా దృష్టి ద్వారా మరి నాయన అనేక విధములుగా మరి నాయన తండ్రి తప్పిపోయినప్పటికీ మరి నాయన మరి 99 గొర్రెలు తప్పిపోయినప్పటికీ ఒక్క గొర్రె కోసం మరి ఏ విధంగా నువ్వు తప్పించినావు నాయన, ఆ విధంగా నా గురించి తప్పిస్తూ మరి నాయన తండ్రి విషయంలో నాయన ప్రతి ఒక్క విషయంలో మరి నాయన తండ్రి నన్ను కాచి కాపాడుతూ మరి నాయన నీ బిడ్డగా నన్ను స్వీకరించి నీ కోట్ల స్తోత్రములు దేవా. అవును నాయన తండ్రి, ఇన్ని చేసినప్పటికీ మరి నాయన కుటుంబ విషయంలో అలాగే ఉద్యోగం విషయంలో మరి సంఘం విషయంలో మరి ఎన్నో ఘనకార్యం చేస్తున్నప్పుడు నాయన తండ్రి నేను నీకేమి ఇవ్వలేని ఒప్పుకుంటూ ఈ కొద్దిపాటి స్త్రీ ప్రార్థన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నాకు వందనాలైనా స్తుతులు స్తోత్రాలు ప్రభా. సర్వాధికారినైనా సర్వ సృష్టికర్తగా సర్వశక్తిమంతుడైనా ఇంతవరకు నాయన నా జీవితంలో మీరు నన్ను చాలా దేవుడుగా ఉన్నారయ్యా. అందరిని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను నా తండ్రి. ఈ రోజు నా ప్రభా నాయన మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి నాయన సంఘంగా నా దేవా నాయన మేము కూడి వచ్చిండగా నా ప్రభా నాయన యేసు రాజా మీ దైవదాసుని ద్వారా నా దేవా నాయన మీరు మా దేవ నా జీవితం గురించి నాయన మీరు నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి. యేసు రాజా నాయన ఈ లోకం అనే అడవిలో నా ప్రభా నాయన తప్పిపోయిన గొర్రెవలే నాయన నేను తిరుగుతుండగా నా తండ్రి యేసయ్య మందనంతటిని వదిలిపెట్టి నా ప్రభా నా కోసం నా తండ్రి నాయన వెతికి నా ప్రభా నన్ను రక్షించి నాయన నన్ను నా దేవ నా భారం అంతా కూడా నా ప్రభా నా పాప భారం అంతా కూడా నాయన మీ మీద వేసుకున్న ప్రభా నాయన నా కోసం నాయన మీరు శిక్షను అనుభవించిన తండ్రి, నా కోసం నాయన రక్తాన్ని కార్చి నాయన నన్ను శుద్ధీకరించిన ప్రభా నాయన మీ బిడ్డగా చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అంతేకాదయ్యా నాయన వాక్యమనే నా ప్రభా నాయన జీవాహారంతో నా ప్రభా దినదినము నాయన నన్ను తృప్తిపరుస్తూ నా తండ్రి నాయన నాకు ఏ కొద్దిగా చేయకుండా నా ప్రభా నాయన నన్ను ఆదరిస్తూ నాయన ఇంతవరకు నా ప్రభా నాయన నాకు నా కుటుంబానికి నా ప్రభా నాయన మీరు చేసిన నా ప్రభా నాయన ప్రతి మేలును బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. నా జీవితంలో నా ప్రభా నాయన మీ వాక్యం ద్వారా నా ప్రభా నాకు ఇచ్చిన ఈ తృప్తిని బట్టి నా దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. యేసు రాజా మీ నామానికి ఘనత మహిమ నా ప్రభా నాయన ఈ భయంకరమైన దినాల్లో నా ప్రభా నాయన మీరే నా దేవా నాయన మా జీవితాలకు నాయన ఈ వాక్యం ద్వారా నాయన శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని కలుగజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన రక్షణ బట్టి నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రం మీ పాదములకు నా దేవా నాయన సాగిరి నమస్కరిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా ప్రభువైన యేసయ్య దివ్యనామాన్ని బట్టి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి రక్షణ కాలం అంటే మీ సత్తుల చాటులకు వచ్చి మరొకసారి తండ్రి ప్రభావ ఈ రీతిగా తండ్రి మేము ఆన్లైన్ లో చేరి మేము స్తుతించే భాగ్యం దయచేస్తాం ప్రభావ. సమాజంగా కూడి నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. మేము ఫిజికల్ గా ప్రభావ ఒక దగ్గర మందిరంలో కూడలేకపోయినప్పుడు తండ్రి ఈ మాధ్యమం ద్వారా తండ్రి ఇలాగ కూడి ప్రభావైనా మా హృదయాంతరంగాల నుంచి ప్రభావైనా హృదయంతో నుంచి స్తుతించే భాగ్యం దయచేసినందుకు వందనాలు తండ్రి. ప్రభావ మంచి గొర్రెల కాపరిగా తండ్రి ఎన్నోసార్లు ప్రభావ మేము తప్పిపోతూ ఉన్నప్పుడు తండ్రి మా గదికి రక్షించి మా కొరకు ప్రాణం పెట్టి విడిపించిన దేవా మీకు స్తోత్రం తండ్రి. ప్రభావైనా శాంతికరమైన జరమైన నడిపించే దేవుడు
ఉండి పచ్చిక గల చోట్ల ప్రభావం చేసి ఉన్న ప్రభావ స్తోత్రం తండ్రి. ప్రభావ ఎన్నో భయంకరమైన శ్రమలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ తండ్రి ప్రభావైన మా జీవితాల్లో ప్రభావ నమ్మదగిన దేవుడి ఉండి మాకు అనుగ్రహించిన శాంతిని సమాధానం పొందనాలు తండ్రి. ప్రభావ వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట తప్పిన వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్తోత్రం తండ్రి. ప్రభావైన ప్రభా ఎన్నోసార్లు ప్రభా మేము మార్గం తప్పిపోయి ప్రభా నరకాగ్ని పాత్రమై ఉంటుండగా తండ్రి యొక్క శిక్ష నుంచి మమ్మల్ని తప్పించుటకు ప్రభా ఒకడైన కుమారుని లోకానికి పంపి ప్రాణం పెట్టి రక్తం చిందించి ప్రభా శిలువ మరణం ద్వారా తండ్రి శిక్షను తీసుకొస్తున్నారు తండ్రి. మా యొక్క రోగమును, మా యొక్క నిందను, మా శాపమును, మా బాధను నీ పైన వేసుకుని తండ్రి మాకు విమోచన దయచేసిన దేవా స్తోత్రం తండ్రి. ప్రభా ఎటువంటి పరిస్థితుల్లో అయినా తండ్రి నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభా ఈ రీతిగా వ్యక్తిగతంగా కుటుంబం పట్ల సంఘం పట్ల మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకోవచ్చు. మీరు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేతపుచ్చుకున్నారు వల్లరాని యేసుక్రీస్తు వారి బంగారు పాత్ర మీద చిన్న స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ గల మా ప్రియపరలోక తండ్రి, మహానతుడ, మహాగరుడ, ఈ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామనకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి మరి గడిచిన వారం అంతట్లోనూ మీ యొక్క కృపలో భద్రపరిచి తండ్రి మరి ఈ యొక్క శుక్రవారం దినం తండ్రి మరి ఈ యొక్క ఆరాధన కోసం తండ్రి మరి అందరూ తండ్రి మరి యొక్క ఆన్లైన్ లో తండ్రి మరి కూడుకుంటూ ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి అలాగే తండ్రి మరి నీ యొక్క వాక్యం ద్వారా చదివించినట్లుగా తండ్రి మరి నేను కూడా తండ్రి మరి ఈ యొక్క లోకం అనే అరణ్యంలో తండ్రి మరి నేను దారి తప్పి తిరుగుతుండగా తండ్రి మరి నీవు తండ్రి మరి నన్ను రక్షించటకును తండ్రి మరి నీ యొక్క అత్యున్నతమైన సింహాసనం వదిలి తండ్రి మరి నువ్వు లోకంలోకి వచ్చి తండ్రి మరి నువ్వు కార్చిన సిలువుపై తండ్రి మరి నువ్వు చేసిన బలియాగం బట్టి నీకు వందాలు తండ్రి మరి. అంతేకాకుండా తండ్రి మరి ఆ రక్తం నీ యొక్క పవిత్రమైన రక్తంతో తండ్రి మరి నువ్వు నన్ను శుద్ధీకరించి ఇచ్చిన రక్షణ పెట్టుకొని నీకు వందాలు తండ్రి మరి. నన్ను తండ్రి మరి మంచి గొర్రెల కాపరిగా తండ్రి మరి నీవు కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి మరి. యెహోవా నాకు కాపరి, నాకు లేవ కలగదు, శాంతికరమైన జలములు నన్ను పరుండ చేసి ఉన్నావు అని తండ్రి మరి మంచి వాగ్దానం ఇచ్చి తండ్రి మరి నెరవేరుస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి మరి. అలాగే మరి తండ్రి మరి నీ యొక్క వాక్యం తండ్రి నెమ్మది కలుగు చేస్తుందని తండ్రి మరి సెలవు ఇచ్చావు తండ్రి. బాధల్లో కూడా తండ్రి మరి నెమ్మది కలుగు చేస్తుంది తండ్రి మరి. అటువంటి వాక్యంతో తండ్రి మరి నన్ను తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి మరి. నేనైతే తండ్రి మరి యోగ్యుడిని కాదు తండ్రి మరి. నా యొక్క జ్ఞానము, బుద్ధి, బలము తండ్రి మరి అన్ని తండ్రి మరి వ్యర్థమైన తండ్రి మరి మురికి గుట్టలుగా ఉంటున్నావు తండ్రి మరి. నీవే తండ్రి మరి నన్ను వ్యక్తి రక్షించావు తండ్రి మరి. నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కృపను బట్టుకొని నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి. అలాగే తండ్రి మరి ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ తండ్రి మరి నీవు నన్ను కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి మరి. అలాగే మరి యొక్క ఘోరమైన తండ్రి మరి యొక్క వైరస్ నుంచి కూడా తండ్రి మరి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మరి నీ యొక్క కంచె వేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి. తెగులు నీ గుడారం సమీపించదని ఇచ్చిన వాగ్దానం తండ్రి మరి నెరవేరుస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి మరి. అలాగే తండ్రి మరి నా పట్లను, నా యొక్క కుటుంబం పట్ల, మా యొక్క సంఘం పట్ల తండ్రి మరి నీ ఉద్యోగం పట్ల కూడా తండ్రి మరి నువ్వు చూపిస్తున్న కృపను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మరి. నీకు చెప్పిన తండ్రి మరి నేను రుణస్తున్నాను ఒప్పుకొచ్చు. నా యొక్క చిన్న స్థితి ఆరాధన నీ యొక్క పాసన్నిధిలో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిఘనమైన అతిశ్రేష్టమైన నామములకు లెక్కలేని వందలు తండ్రి. ప్రభానైనా అయ్యా నన్ను తప్పిపోయి ఉండగా తండ్రి లోకంలో నాయన నన్ను రక్షించావు నాయన. దేవా మీరు రక్షణ వరముకినైనా వేలాది వందలు తండ్రి. అయ్యా అనేక మంది పిల్లల రక్షణ నాకు ఇచ్చావు తండ్రి. నాయనా నీకు వందనము తండ్రి. ప్రభా తుట్టిలిపినప్పుడు తండ్రి బలపరిచావు నాయన. నీకు వందనము తండ్రి. నాయన మంచి కాపరిగా ఉంటూ తండ్రి నాయన నన్ను మేపుతున్న విధానము కొరకే నీకు వేలాది వందనము తండ్రి. అయ్యా జీవాహారముతో తృప్తిపరుస్తున్నావయ్యా నీకు వందనము తండ్రి. అయ్యా నీవిచ్చిన వాక్యాన్ని బట్టి తండ్రి నీకు వేలాది వందనము తండ్రి. ఈ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా నాయనా నీకు వందనము నాయన. మీరు ఇచ్చిన తండ్రి ప్రభు జీవ జన్మకే వందనము నాయన. స్తోత్రము తండ్రి ప్రభా. అయ్యా తప్పిపోయినప్పుడు తండ్రి ఎన్నో శ్రమలు వెతికావు నాయన. నీ ప్రేమను బట్టి తండ్రి అయ్యా నీకు దీర్ఘశాంతం బట్టి నీకు వేలాది వందనములు తండ్రి నాయన. అయ్యా నీ యొక్క అగాపే ప్రేమను బట్టి తండ్రి నేను ఆరాధిస్తున్న తండ్రి నాయన. వారిని
నా కొరకు బలిగా అర్పించావు నాయన. అయ్యా నీ త్యాగాన్ని బట్టి తండ్రి నీకు వేలాది వందలు తండ్రి నాయన. ఒకనొక దినం ప్రభు నాయన నీతో నేను ఉంటాను నిరీక్షణ నాకు ఇచ్చావు నాయన. అందుని బట్టి నీకు వేలాది వందలు నాయన. అంతేకాదు ప్రభు లోకంలో జీవిస్తూ ఉండగా తండ్రి నాయన మా పోషకుడిగా ఉంటూ నాయన తండ్రి అయ్యా మీరు మనం ప్రేమిస్తున్న విధానం కొరకే వేలాది వందలు తండ్రి అయ్యా. ఆపత్కాలంలో తండ్రి నమ్మకం సహాయకుడిగా ఉన్నావు తండ్రి. శ్రమదినం మందు మొరపెట్టినప్పుడు తండ్రి మా మొరను ఆలకిస్తున్న దేవుడిగా ఉన్నావు తండ్రి. మా పట్ల మీరు చేసిన కార్యములు తండ్రి ఎన్నో ఉన్నవి తండ్రి. ఆశ్చర్యకరుడు తండ్రి నీ కొందరల తండ్రి ప్రభా నీవు ఇచ్చిన పుకారం చేసిన పుకారములకు ఏమీ ఇవ్వలేని ఆయన తండ్రి అయ్యా. కరోనా వైరస్ తో ప్రభునైనా ప్రపంచమంతా తరలిపోతుండగా తండ్రి అనేక మంది మరణిస్తూ ఉండగా తండ్రి అయ్యా నీ సేవకులు నీ విశ్వాసులు అనేక మంది జాబితాలో ఉండగా తండ్రి అయ్యా మా పట్ల మీరు చూపిస్తున్న తండ్రి ఈ ప్రత్యేకమైన కనికరం కొరికే జాలి కొరికే నచ్చుకోలేము తండ్రి. సంఘం చుట్టూ తండ్రి కుటుంబాల చుట్టూ నైనా మీరు వేసిన కంచె కొరకే తండ్రి వేలాది మంది తండ్రి ఈ దిగులు నైనా మా గుడారం సమీపించిన తండ్రి నీ వాగ్దానం తండ్రి పాప నెరవేరుస్తూ తండ్రి అయ్యా ఏ యోగ్యత మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తుంది ప్రేమను బట్టి తండ్రి నీకు ఏమీ ఇవ్వలేని నొప్పుకుంటూ తండ్రి అయినా ఈ కొద్ది స్థితి అర్థం ప్రభా యేసుక్రీస్తు నామములో నీకే సమర్పిస్తున్న తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడవు మా ఉన్నతుడవు సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకమున మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానైనా. ఈ ఉదయకాలంలో తండ్రి ప్రభా నీ బిడ్డలందరితో కలిసి నేను కూడా నేను ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి నాయన మీరు నమ్మకమైన దేవుడవు మా సహాయకుడవు ప్రభా నాయన నీ యొక్క కాపరత్వాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒకప్పుడైతే ప్రభా లోకమును ప్రేమిస్తూ లోకములో జీవిస్తున్న నన్ను ప్రభా మీరు వెతికి రక్షించుకున్నారయ్యా. ఆయన క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. ఇదిగో తండ్రి ప్రభా మీరు నన్ను ప్రేమించి తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన రక్షణ కార్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి ప్రభా. అదే విధంగా తండ్రి ప్రభా రక్షణ పొందిన నాకు ప్రభా నీ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ తృప్తిపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ యొక్క జీవజనులతో ప్రభా నన్ను తృప్తిపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పటికీ ప్రభా మీరు నన్ను విడవకుండా ఎడబాయకుండా ఆయన మీరు ఆయన కాపరిగా ఉంటూ కాస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. అవును తండ్రి ఎన్నోసార్లు ప్రభా ఈ కాయస్కంగా నేను జీవించాను. ఎన్నోసార్లు నేను తప్పిపోయి ఉంచిన ప్రభా అయినప్పటికీ నీ వాక్యంతో మాట్లాడి ప్రభా మరలా నన్ను తల్లి ప్రభు నీ దగ్గర చేర్చుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. ఇదిగో తండ్రి గత వారం అంతట్లో నాయన మీరు చాలని దేవుడిగా ఉంచు అన్ని విషయాల్లో మీరు చూపించు కృపను బట్టి నీకు వందనాలు. దేశం కానీ దేశంలో మేము ఉంచున్నాము నాయన ప్రభా ఏ తెగులను ఈ గుడారం సమీపించిందని వాగ్దానం ఆ జీవితంలో ఎంతవరకు నెరవేరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. ఆయన ఈ విధంగా నిన్ను ఆరాధించటకు తండ్రి ప్రభా ఆయన మీరు ఇచ్చిన ఘనతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఆయన మీరు ఇచ్చిన రక్షణ చేతుకొని ఈ కొద్ది స్థితి ఆమేన్. My gracious God, loving Heavenly Father, Lord Jesus, I come before your presence to thank you, to praise you, to worship you, Lord. Thank you, Lord Jesus, for the way thou hast been with me thus far. Thank you, Lord, for your loving kindness, for your faithfulness, and your goodness in my life. Thank you, Lord, for protecting me, preserving me from every evil, from every harm and danger. Thank you, Lord, thou hast been my good God, my good Father, thus far. Oh Lord, I thank you and praise you, Lord, for the great salvation that you have given unto me. Thank you, Lord, for dying on the cross for my sake, Lord. You shed your blood to cleanse me and to make me righteous, Lord. Thank you, Father, for thou hast been my loving shepherd, Lord Jesus. The Lord is my shepherd. I shall not want. Thank you, Lord, in all my want, thou hast been my sufficiency. Thank you, Lord, thou hast been my satisfaction. Oh Lord, I thank you and praise you, Lord, for thou hast kept me want for nothing, Lord Jesus. I thank you for all your provision in this foreign land. Oh Lord, thou hast been providing all my needs, oh Lord Jesus. Thank you, Lord, for thou art the living bread, oh Lord, who came down into this earth, Lord, and gave yourself unto me. Thank you, Lord Jesus, for thou leadest me into the paths, green pastures, oh Lord Jesus, and beside the still waters, Lord. Thank you, Lord, for adding me into thy fold, into the fellowship of thy saints, oh Lord Jesus.
oh Lord, Lord Jesus, to relish your word, and Lord Jesus, to get acquainted with your word, O Lord Jesus. I thank you and praise you, Father, for thy word, O Lord, which comforts me, which guides me, which speaks to me. Thank you, Lord. Your word quickens me, Lord. Your word is life. I thank you and praise you, Lord, for thy word, O Lord Jesus, which leadeth me and guideth me. What can I give thee, Lord, for such great sacrifice you made for me? Thank you, Lord, for the joy that I have in your presence. Lord, I thank you for this table that's kept before me to examine myself and take part in it worthily. What can I give thee for all that you have done in my life, Lord? In the midst of thy saints, I lift up the cup of salvation, and I offer my praise and worship in the highly exalted name of my Lord, my Savior, Lord Jesus Christ. Amen. దయగలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నమ్మదగిన సహాయకుడా, మీకు వందనాలు బాబు. ఆయన ఇదిగో తండ్రి, గడిచిన వారం అంతటి మమ్మల్ని కాచి కాబట్టి రక్షించి భద్రపరిచి ప్రభువా, ఇదిగో తండ్రి సజీవులుగా ప్రభు ఆన్లైన్ లో అయ్యా మీరు ప్రార్థన చేసినందుకు వందనాలు ప్రభువా. నాయన మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. రాజులకు రాజా, ప్రేమ గల తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి, మీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. ఎంతో మంది లేని బాధ్యత మాకు ఇచ్చేవారు మీకు వందనాలు ప్రభువా. మరి ఈ లోకంలో ప్రభువా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, మమ్మల్ని సజీవులకు భద్రపరిచి సజీవుల దేశంలో నుంచి తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు మాట్లాడుతూ మీరు మాకు కాపరిగా ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి విషయంలో మాకు చాలని దేవుడిగా మమ్మల్ని నడిపించిన తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభా, నాయన ఒకప్పుడు ప్రభా అయ్యా మీకు దూరస్తులుగా నా జీవితం ఉన్నప్పుడు ప్రభా మరణందకం పడిపోయిన నన్ను అయ్యా పాపంతో ప్రభా, శాపంతో, అపరాధం చెడిపోయిన బ్రతుకులు తండ్రి మీ రక్తంతో బ్రతికించి నా ప్రభా కొడుకుళ్ళు కూతురు పిలిచేవుతారు మీకు వందనాలు. మీ కృపాసనం దగ్గర నడిపించేవుతంటే మీకు వందనాలు ప్రభా. అయ్యా మేము ఆదర్శానికి ఇచ్చిన కృపను బట్టి దాంతో బట్టి నేను ఏమి మీకు తెచ్చాను ప్రభా. నా వ్యక్తిగత జీవితంలో ప్రభా, నా ఉద్యోగం పట్ల, అప్పుడు నా కుటుంబం పట్ల, సాహసం పట్ల, సాహస నాయకుల సంఘాల పట్ల, అయ్యా మా దేశం పట్ల మీరు చేసిన మేలు కార్యాలు బట్టి నేను ఏమి కూడా తెచ్చాను తండ్రి. మీరు నాకు ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర చేతపుచ్చుకుని నా హృదయపూర్వక స్తుతి ఆరాధన మీ పాద సందర్భంలో సమర్పణ చేస్తున్నాను తండ్రి. దయచేసి క్లుప్తంగా చేయండి ప్లీజ్, కైండ్లీ బ్రీఫ్. దయచేసి క్లుప్తంగా చేయండి. మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా, మా ప్రభా, గడిచిన దినములన్నింటిలోనూ మీ కృపాహస్తాల చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం వరకు సజ్జల లెక్కలో ఉంచినందుకు మీకే వేలాది కొలది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మీ దాసుని నిలబెట్టి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల పరం చేస్తున్నాడు, శాంతికరమైన జలం వద్దకు నడిపించుకున్నారు అని చెప్పిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, ఆకాశం నుంచి భూమి మీదకి నరవతారిగా ఆ పశువుల పాకలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని మా కోసమే జన్మించి మా పాపల నిమిత్తం ఆ కల్వరి శిలువలో మీ అమూల్యమైన ప్రాణాలని, రక్తాలను దారిపోసారు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మునుపు దూరస్తున్న నన్ను నీ బిడ్డగా చేర్చుకున్న ఆయనను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి మూడదం వచ్చింజడు లేచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇటు అయోగ్యుడు నన్ను యోగ్యునిగా ఉంచినందుకు మీకే సమర్పించు తండ్రి. విరిగిన హృదయంతో ఇచ్చిన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. నమ్మకమైన నీవు నా పట్ల, నా కుటుంబం పట్ల చేసిన ప్రతి ఒక్క మేలుకే వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. నైనా తండ్రి, నీవు ప్రభానైనా నాతో ఉండి ప్రభానైనా నాతో నైనా మాట్లాడిన విధంగా ప్రభానైనా నీవు నైనా నాకు ద్వారా ప్రభానైనా హెచ్చరించి ప్రభావం చేసిన విధం బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభానైనా. నా కాపరి, నాకు లేమి కలుగుదని ప్రభానైనా తండ్రి. దావీదు ఎటు రీతిగా ప్రభానైనా ఆరాధించున్నాడు, రీతిగా ప్రభానైనా నిన్ను ఆరాధించుకున్నాడు ప్రభానైనా పరిశుద్ధులు ఎదుట ప్రభానైనా ప్రభానైనా ఇక ఎడారిలో ప్రభానైనా పాపమనైనా లోకంలో ప్రభానైనా తండ్రి జీవిస్తున్నప్పుడు ప్రభానైనా కూడా తప్పిపోయిండుగా ప్రభానైనా తండ్రి. ఇకనైనా వెతికి నన్ను రక్షించుకొని ప్రభానైనా తండ్రి నన్ను ప్రభా వాక్యంలో నడిపించిన అంతేకాదు ప్రభానైనా నా పాప భారం అంతే మోసుకుని తన కలువరి శిలువలో కాచిన రక్తం ద్వారా ప్రభానైనా నాలో ఉన్న ప్రతి ఒక్క పాపం తొలగించి ప్రభానైనా ఎటువంటి
ఉంటున్నప్పటికీ ప్రభా నేను పచ్చిక నేను పచ్చిక నేను బయలులో ప్రభా నన్ను పనులు చేయించున్నాను వాగ్దానం చేసిన రీతిగా ప్రభా పచ్చికమైన నన్ను ఈ యొక్క నేను పచ్చని నన్ను ధనాన్ని ప్రభా నన్ను మాకు ఇచ్చిన విధంగా అందరం చేయించుకుంటున్నాను ప్రభా నేను తండ్రి శాంతికరమైన జలములు ఎదురు నడిపించున్నాను వాగ్దానం చేసిన రీతిగా ప్రభా నేను అనేకమైన కరువు కాలంలో ఉన్నప్పుడు ప్రభా నీవు శాంతికరమైన జలముని ఇచ్చి ప్రభా నన్ను కంప్లీట్ గా ప్రభా చేసిన విధంగా అందరం చేయించుకుంటున్నాను ప్రభా ఇటు గొప్ప కార్యములు జరిగించి ప్రభా నా కొరకే ప్రభా కలువరి సిలువలో ప్రభా నిరూపించుకొని ప్రభా మమ్మల్ని కూడా మీతో పాటు ఉండకు ప్రభా నిరీక్షించిన విధంగా అందరం చేయించుకుంటున్నాను ప్రభా ఇటు కార్యములు ఇటు నిరీక్షించిన దేవుడుకు ప్రభానైనా ఏమి చిరుణం తీసుకోగలను ప్రభానైనా ఏమి లేని దాని ప్రభానైనా విరిగి నలిగిన చిన్న హృదయంతో ప్రభానైనా నీకు పరిశుద్ధ నామంలో ప్రభానైనా సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి మీ బంగారు పాదములకు వందనములు నా తండ్రి. మీ చల్లని దయతో మీ చల్లని కృపతో ఈ దినం వరకు సురక్షితంగా సజీవులుగా ఉంచిన నా గొప్ప తండ్రి వందనములు స్తోత్రాలయ్యా. గతించిన వారి కంటే ఎంత మాత్రమూ శ్రేష్టమైన వారం కాదయ్యా. అయినను మీ కాపుదలలో భద్రపరుస్తున్న విధానముకై మీకు వందనములు స్తోత్రాలయ్యా. నా పట్ల నా వ్యక్తిగత విషయంలో నా కుటుంబం పట్ల నా సంఘం పట్ల మీరు చేస్తున్న మేలులకై మీకు వందనములు స్తోత్రాలయ్యా. నిష్కలంకుడా నిర్మలేశుడా నీతిమంతుడా ఇమ్మానుయేలు దేవా వందనములు స్తోత్రాలు ప్రభువా. తప్పిపోయి ఉన్న గొర్రెవలే ఉన్న నన్ను నా తండ్రి ఒక తండ్రి మాదిరిగా వెతికి రక్షించిన విధానముకై మీకు వందనములు స్తోత్రాలు ప్రభువా. నాయన మునుపు దూరస్తులుగా ఉన్నాను తండ్రి, ఈ విధంగా నా ప్రభు నన్ను సమీపస్తురాలుగా చేసిన విధానముకై మీకు వందనములు స్తోత్రాలు నా ప్రభువా. ఆ కలవరి గిరిలో నా ప్రభువా నీ శరీర రక్త ప్రాణాన్ని మా కొరకై దారిపోసిన విధానముకై మీకు వందనములు స్తోత్రాలు ప్రభువా. బతుకుతేపుడు గొర్రె పిల్లవలే మీరు మౌనం వహించిన విధానముకై మీకు వందనములు స్తోత్రాలు ప్రభువా. ఏ యోగ్యత లేని నా కొరకై ప్రభువా ఇంత త్యాగాన్ని ప్రేమను చూపిన నా తండ్రి మీకేమి చెల్లించలేనని ఒప్పుకొంచు నా ప్రభువా. నీవిచ్చిన రక్షణ చేత పట్టుకుని ప్రభువా ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అర్పిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి ఆమేన్. దయచేసి గమనించండి ఒక 2 క్షణములు మౌనముగా మన హృదయంలో మాత్రమే ప్రభుని ఆరాధించుకుంటాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రభువా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనతో మరొకసారి ప్రభువా నీకు బాల చుట్టూ చేరాడని కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి మరొక సమయాన్ని బట్టి మీకు వందనములు. ఒకప్పుడు ప్రభువా ఈ లోకంలో తప్పిపోయినటువంటి గొర్రెవలే లోకం అనేటువంటి అడవిలో ప్రభువా తప్పిపోయినటువంటి ఆ సందర్భంలో ఈ లోకమునికి ప్రభావ మీరు ఆరాధించున్నారు, నన్ను వెతికినారు, నా కొరకై కలువరిలో మీరు ప్రాణం పెట్టినారు ప్రభా. నా రక్తమంతా నీ రక్తముతో నా పాపనన్నిటి మీరు కడిగివేసినారు, నీ సొత్తుగాను నీకు బిడ్డగాను చేసుకున్నారు. దావీదుకు మాత్రమే కాదు ప్రభా, నా జీవితంలో కూడా మీరు నాకు మంచి కాపరిగా ఉంటున్నారు, నాకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు పచ్చికను దయచేసేటువంటి దేవుడిగా ఉంటున్నారు ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా, శాంతికరమైన జలముల యొద్ద ప్రభా మీరు నన్ను పరుణ చేసినట్టు విధానం అంత కొరకాయి ప్రభా. నీకు నేనేమి చెల్లించగలను. గత వారం అంతే మీరు కాపాడుతారు, మీరు వచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభా. మరి సంఘముగా వ్యక్తిగతంగా కుటుంబంగా నా ఎడల మీరు చేసేటువంటి ఉపకారం మేలును బట్టి ప్రభా నీకు నేను ఏం చెల్లించగలను. ఏమి చెల్లించలేక విరిగి నలిగిన హృదయంతో ఈ కొద్ది స్థితి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమేన్. దయచేసి ఇంకా ఈ సమయంలో సమలేని కారణం బట్టి ఎవరైతే ఆరాధించలేరో మరి పాట సంఖ్య 195 మరి పాడుతూ ప్రభుని ఆరాధించుకుందాం. పాట సంఖ్య 195 పాత పుస్తకంలో 815. ఆనందముతో ఆరాధింతును
రక్షణ పత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును పాపినైనా నన్ను రక్షింపను సిలువపై తాకై తానెక్కెను పాపినైనా నన్ను రక్షింపను సిలువపై నాకై తానెక్కెను పరిశుద్ధ జీవం నాకివ్వను మృత్యుంజయుడై లేచెను పరిశుద్ధ జీవం నాకివ్వను మృత్యుంజయుడై లేచెను రక్షణ పత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును రక్షణ పత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును శోధన వేదన బాధలెన్నో ఈ లోక యాత్రలు ఎదురైనను శోధన వేదన బాధలెన్నో ఈ లోక యాత్రలు ఎదురైనను ప్రత్యేక జీవం జీవించను అర్పించుకొందు నీకు ప్రత్యేక జీవం జీవించను అర్పించుకొందు నీకు అంగీకరించు నా జీవితమును నీ కొరకే ప్రభువా అంగీకరించు నా జీవితమును నీ కొరకేమో ప్రభువా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆనందముతో ఆరాధింతు ఆత్మతోనూ సత్యముతో ఆనందముతో ఆరాధింతు ఆత్మతోనూ సత్యముతో రక్షణ పత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును రక్షణ పత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చుంటున్నాం ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి కొరకై సో వినడు వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుందాం మనందరికి తెలుసు సంఘంగా కూడా ప్రార్థిస్తూ వచ్చాం ఈ రోజు పరిచయ నిమిత్తమై సహోదరుడు మరి తిమోతి గారు ఐజయా తిమోతి గారు ఫ్రమ్ సింగపూర్ లో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి దైవదాసుడు ఈ రోజు మన మధ్యలో ఉండడం చాలా చాలా సంతోషం సో కాబట్టి ఇక ప్రాముఖ్యమైన సమయంలో మరి బలలో మరి ప్రవేశించక ముందుగా మరి సహోదరుని మరి వాక్య పరిచయం నిమిత్తమై
మరి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కైండ్లీ ఓవర్ టు బ్రదర్ తిమోతి. వాక్యంలో లేక ముందు బైబిల్ పల్లె పాడుకుందామండి. బైబిల్ పల్లె పాడుకుందాం, తెలుగు ఇంగ్లీష్ మాత్రమే. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. Please carry on, brother. ఎస్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా వందనములు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. Sometimes it becomes very difficult for me to share in Telugu. Please forgive me if I am a little bit slow in speaking. దయచేసి మరి తెలుగులో ఒక విధంగా మెల్లగా చెప్తూ ఉంటే నిదానంగా దయచేసి క్షమించండి. For the benefit of many Sunday school children and those who cannot understand Telugu well, I will be speaking now and then in English also. వాళ్ళ కొరకై మన బలలో పాల్గొనక పూర్వము దయచేసి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు కూడా దేవుడు మనతో మాట్లాడి ఆయన ఆరాధించడానికి దేవుడు సమృద్ధిగా మనకు సహాయం చేశాడు. దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇలాగన మనం ఆరాధన చేస్తూ ఆయన రాకుడు కొరకై సిద్ధపడ్డాము అన్నది దేవుని యొక్క ఆశయమై ఉన్నది. దయచేసి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి వద్దామా? కైండ్లీ టర్న్ అలాంగ్ విత్ మీ యువర్ బైబిల్స్ టు 1 Corinthians chapter 11. 1 Corinthians chapter 11. And we will consider these verses especially from 26 to 32. 26 to 32. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నుండి 25వ వచనం, క్షమించండి, 25వ వచనం నుండి 32వ వచనాలని మనం ఈరోజు దేవుని యొక్క బలలో పాల్పొందడానికి సిద్ధపాటు కొరకై మనం తీసుకొని ఆ యొక్క వాక్య భాగంను మనం ధ్యానం చేద్దాం. వాస్తవానికి ఈ యొక్క వాక్య భాగంలో మనకి ప్రాముఖ్యమైన 4 అంశాలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఆ యొక్క 4 అంశాలు కూడా దేవుని యొక్క బల్ల మనకు ఎందుకు ఇవ్వబడింది, ది పర్పస్ ఆఫ్ ది లార్డ్స్ టేబుల్. ఆ యొక్క 4 అంశాల్లో 4వ అంశాన్ని మనం ఎక్కువగా ధ్యానం చేద్దాము. ఆ యొక్క 4వ అంశం అన్నది హౌ టు టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. దేవుని యొక్క బలలో మనం ఏ విధంగా పాలు పొందాలి అన్నట్లు మనం చూద్దాం. ఈ యొక్క 4 అంశాల్లో ఒక అంశమైన దేవుని యొక్క రాకుడు కొరకైన సిద్ధపాటు అన్న అంశాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. సో ఇన్ దిస్ పోర్షన్ we will see 4 things. Among 4 of them, they are all speaking about the purpose of the Lord's table, and the 4th aspect tells us about how to take part in the Lord's table. While we are meditating these 4 points, we will also consider about preparing ourselves for the coming of the Lord Jesus Christ. ఈ విధంగా దయచేసి కొంచెం సమయం మనకి ఇవ్వబడింది. ఆ యొక్క సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ దాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. మొట్టమొదటిగా ఈ యొక్క వచనాల్లో ఉన్న 4 అంశాల్లోని మొట్టమొదటి మాట ఏంటంటే, ఎందుకు దేవుని యొక్క బల్ల ఇవ్వబడింది, ది పర్పస్ ఆఫ్ ది లార్డ్స్ టేబుల్. 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, చూడండి. వాస్తవానికి మనం 23 నుంచి చదివితే ఈ వాక్య భాగంలోని సంపూర్ణమైన అవగాహన మనకి ఇవ్వబడుతుంది. 23వ వచనం నుంచి నేను చదువుతాను. రీడింగ్ ఫ్రమ్ వర్స్ 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట
ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. సో మొట్టమొదటిగా అంటే దేవుని యొక్క బల్ల మనకెందుకు ఇవ్వబడింది అని మనం ఆలోచిస్తే, యేసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి బల్ల మన మధ్యలో, అంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క బల్లను అన్నది స్థాపించినట్లుగా, ఆయనే దానిని ఆరంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకోవటము అంటే ఏంటంటే, ఆయన ఆ కలువరి శిలువలో మన నిమిత్తమై ఆయన పొందిన వేదన లేకపోతే బాధను మనం జ్ఞాపకం చేసుకోవాలి అని. లేకపోతే ఇంకొక విధంగా మనం సులభంగా చెప్పాలి అంటే, ఆ యొక్క శిలువ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క శ్రమల వెనుక ఒక విషయం ఉన్నది. ఆ యొక్క విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, ఆయన చూపించిన అది సాక్రిఫిషియల్ లవ్, అంటే సమర్పణతో కూడిన లేకపోతే త్యాగ సహితమైన ప్రేమ. ఇవి రెండింటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని ఇక్కడ మనం చెప్పబడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన చూపించిన త్యాగ సహితమైన ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి బల్ల మనకి ఇవ్వబడింది. అది వారం వెంబడి వారము ఈ యొక్క బలలో పాల్పొందుతున్నప్పుడు ఆ ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క శిలువ దృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏ విధంగా ఆయన మన నిమిత్తమై మనకు బదులుగా మన పాపాన్ని తన మీద వేసుకొని ఆయన శిలువలో శ్రమలు పొందాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది దేవుడు మనకిచ్చిన ఒక ఆధిక్యత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ సందర్భంలోనే ఎలాంటి అపారమైన ప్రేమ పాపులమైన మన ఎడల యేసుక్రీస్తు ప్రభు చూపించాడో మనం చూడవచ్చు. బహుశా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, బైబిల్ గ్రంథంలో 2 విధాలుగా దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పబడింది. దేవుని ప్రేమ అని, క్రీస్తు ప్రేమ అని. దేవుని యొక్క తండ్రి అయిన దేవుని ప్రేమ అంటే తనకున్న ఒకానొక కుమారుని ఈ లోకానికి పంపించడము. క్రీస్తు యొక్క ప్రేమ ఏంటంటే ఆయన పాపిని ప్రేమించి తన్ను తాను మరి అర్పించుకోవటం, తన ప్రాణాన్ని ఆ శిలువలో అర్పించుకోవటం అన్నది క్రీస్తు ప్రేమ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అనేక పర్యాయాలు మనం ఈ దినాల్లో లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన యొక్క ప్రేమను మనం మర్చిపోయే వాళ్ళంగా ఉంటాం. బహుశా కొన్ని పర్యాయాలు మనకు దేవుడు ఇచ్చిన అనేకమైన సదుపాయాలలో వాటి మధ్యలో జీవిస్తూ దేవుడు మన కొరకై ఆ యొక్క పొందిన శ్రమల్ని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఈ బల్లను మనకి ఇచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక మెమోరియల్ సర్వీస్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి వెనకల పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక సంఘటన కూడా మనం అర్థం చేసుకోవచ్చు లేదా జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేంటంటే పస్కా పండుగ అని. పస్కా పండుగలో ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు తరచుగా చేసే విషయం ఏంటంటే, లేదా వాళ్ళు పస్కా పండుగను చేసుకున్నప్పుడల్లా వాళ్ళు ఏ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారంటే, ఏ విధంగా ఐగుప్తులో వాళ్ళు మరి దాదాపు 400 సంవత్సరాలు మరి బానిసత్వంలోను ఆ కఠినమైన ఫరో యొక్క చేతిలో ఉన్నారో ఆ యొక్క విషయాన్ని, అంత మాత్రమే కాకుండా దేవుడు ఏ విధంగా అద్భుతాలు చేసి ఆ యొక్క పస్కా ఆ యొక్క పండుగ సమయంలో లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారిని విడిపించిన బయటికి తీసుకొచ్చిన సందర్భంలో ఆ యొక్క గొర్రెపిల్ల ద్వారా ఆ యొక్క రక్తం ద్వారా ఏ విధంగా విడిపింపబడ్డారో ఆ యొక్క విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని పస్కా పండుగను ఇచ్చినట్లుగానే ఈ యొక్క బల్లను కూడా దేవుడు మనకి ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవచ్చు. మనం కూడా ఆ యొక్క మరణం నుంచి తప్పించబడ్డాము. భయంకరమైన పాపము అన్న బానిసత్వం సైతాను యొక్క చేతిలో నుండి మనము విడిపించబడ్డాం. కనుక ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క గత స్థితి ఏ విధంగా భయంకరమైన పాపంలో మనం జీవించాము అన్నది ఎప్పుడు కూడా మనం మర్చిపోవు. Therefore, we need to remember a couple of things. Number one is the love of God, even the love of Christ and the sufferings of Lord Jesus Christ on the cross. The Lord's table is all the time, often or all the time reminding us of these things. So we need to remember the sufferings of Lord Jesus Christ. Not only that, as the people of the Israelites were given the Passover feast to remember how they were slaves in Egypt,
and how the Lord has delivered them from Egypt. In a similar manner, we also remember our past estate, how the Lord has delivered us from the slavery of the sin, and how the Lord has delivered us from the hands of the devil. So these are the things that we need to remember. That is the first thing, first purpose of the Lord's table. మొట్టమొదటిగా దేవుడు ఈలాగున ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి మనకు బలం ఇచ్చాడు. రెండవదిగా మనము ఇదే మరి అధ్యాయంలో నుండి మనం చూస్తే 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:26. 1 Corinthians 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ప్రభు వచ్చు వరకు. ఈ యొక్క విషయము అన్నది ఒక విషయాన్ని మనం తెలియపరుస్తుంది. అంటే దేవుని యొక్క బల్ల అన్నది యేసుక్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడు అంతవరకు కూడా మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క మరి బల్లను మనము పాటించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చెప్పబడుతున్నాం. కాబట్టి రెండవ పర్పస్, ది సెకండ్ పర్పస్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్ ఈస్ టు ఆల్వేస్ expectantly wait for the coming of the Lord Jesus Christ. బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎప్పుడైనా రాబోతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము మరి ఆ విషయం కొరకై కనిపెట్టుకుంటూ బల్లో పాల్గొంటాం. సో దట్ ఈస్ అనదర్ పర్పస్ ఆర్ ఈవెన్ ది సెకండ్ పర్పస్. వి విల్ కమ్ బ్యాక్ టు ఇట్. దీని గురించి మనము ఇంకా ఎక్కువగా మనం ధ్యానించడానికి మరలా కొంత సమయం తర్వాత ఈ యొక్క అంశానికి వద్దాం. మూడవ అంశం ఏంటంటే అదే వచనంలో మనం ఇంకొక మాట మనం చూస్తున్నాం. వన్ మోర్ థింగ్ దట్ వి సీ ఇన్ ద సేమ్ వర్స్ 26, ఆయన మరణమును ప్రచురించుదురు. టు ప్రొక్లెయిమ్ ది డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మరణమును ప్రచురించుదురు. దాని యొక్క అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోవటము అన్నది ఒక ప్రాముఖ్యమైన కారణాన్ని బట్టి అని మనం చెప్పటము. అంటే సువార్తలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క త్యాగ సహితమైన బలియాగం గురించి మాట్లాడడం, మరి పాపి యొక్క స్థానంలో ఏ పాపం ఎరుగని ఆ ప్రభు ఏ విధంగా చనిపోయాడో ఆ యొక్క విషయాన్ని మనము చాటి చెప్పటం. అంటే సిలువను గురించి మనం చాటి చెప్పటం. అంత మాత్రమే కాకుండా ఆయన మరణాన్ని ఏ విధంగా మనం ప్రచురించాలి అంటే ఆ యొక్క మరణంలో అంటే ఆత్మీయంగా మనం కూడా పాలు పొందుతూ, అంటే దాని యొక్క అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మరణము అన్నది ఒక మరి వేరైన జీవితానికి సపరేషన్ అన్నదానికి సాదృశ్యంగా ఉన్నది. అంటే ఈ లోకం నుండి వేరే, లేకపోతే శరీర ఆశలు, లేకపోతే లోక ఆశలు, వీటన్నిటి నుంచి కూడా మనం జీవితం కలిగి, మనం ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి, మనం పాపం కొరకై చనిపోయి నీతి కొరకై మనం జీవిస్తున్నాము అన్నది మనం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మనం కూడా మన జీవితంలో అన్వయించుకుంటూ మనం ప్రచురించాలని కూడా మనం తరచుగా చెప్పబడుతూ ఉంటాం. బలం చేరి వచ్చినప్పుడల్లా ప్రత్యేకింపబడిన జీవితాన్ని గురించి దేవుని యొక్క దాసులు ఎంతో భారంతో మనకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే తద్వారా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మనము వాస్తవానికి అంటే క్రియాపూర్వకంగా ఆ యొక్క అనుభవంతో, ఆత్మీయమైన అనుభవంతో మనము బలలో పాలు పొందాలని కూడా చెప్పబడుతున్నాం. So that is the twofold meaning of proclaiming the death of Lord Jesus Christ. Number one, defending the cause of the cross, or even the death of Lord Jesus Christ on the cross. Not only that, appropriating the death of Lord Jesus Christ on the cross, and we separated from the world and dead to the sin and dead to the sinful lusts, and living for the Lord and living for the righteousness, we proclaim the death of Lord Jesus Christ. అందుకని మనం చాలా పర్యాలు మనం ఈ విధంగా చెప్పబడుతూ ఉంటాము. అది ఏంటంటే వాస్తవానికి మనము దేవుని యొక్క బలం చేరువచ్చినప్పుడల్లా మనము ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలని కూడా చెప్పబడుతూ ఉంటాం. అదేంటి? దేవుని గురించి మనం ఇతరులకు కూడా చెప్పాలి అన్నది. అది వాస్తవానికి మన జీవితంలో ఎంతో లాభదాయకంగా కూడా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, మనం 3 చూసాం. దేవుని యొక్క బల్ల యొక్క మరి కారణాలు, ఎందుకు అది ఇవ్వబడింది, ది పర్పస్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్. మొట్టమొదటిగా ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉన్నాడని ఆ యొక్క మరి విషయాన్ని కొరకే కనిపెడుతూ బలలో పాలు పొందాలి అని, మూడవదిగా ఆయన యొక్క మరణాన్ని మనం ప్రచురించే నిమిత్తమై బలలో పాల్గొంటూ ఉంటామని, నాలుగవదిగా ఇది ప్రాముఖ్యంగా ఈ సందర్భంలో మనం కొంత సమయం
ధ్యానిద్దాం. ఆ తర్వాత మరలా రెండవ అంశానికి వద్దాం. నాలుగవ అంశం ఏంటంటే అది 27వ వచనంలో రాయబడి ఉంది. ఇన్ వర్స్ 27 ఇట్ ఈస్ ది ఫోర్త్ ఆస్పెక్ట్ ఇస్ రిటన్, దట్ ఈస్ యోగ్యముగా ప్రభు యొక్క బలలో పాలు పొందాలి అని. ఆ యొక్క మాట యోగ్యంగా రాకపోయినప్పటికీ ఈ విధంగా వ్రాయబడింది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేదా ప్రభు యొక్క మరి శరీరంలో గురించి క్షమించండి ఆయన పాత్రలోనే త్రాగునో అని వ్రాయబడింది. అయోగ్యముగా అని చెప్పబడినప్పుడు మనకు ఒక విషయాన్ని ఈ యొక్క వాక్యం బోధిస్తున్నది. అదేంటంటే మన వాస్తవానికి యోగ్యముగా దేవుని యొక్క బలలో మనం పాలు పొందాలి అన్నది. అది ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? యోగ్యంగా అయోగ్యంగా పాలు పొందటం అంటే దాని గురించి బైబిల్ గ్రంథం ఏ విధంగా మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నది అన్నది కొన్ని విషయాలు మనం చూద్దాం. దాదాపు 5 విషయాలను మనం చూద్దాం. ఈ యొక్క 5 పదాలు ఎంతో ప్రాముఖ్యమైన పదాలుగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూద్దాం. దేవుని యొక్క బలను ఏ విధంగా మనము సమీపించాలనో ఆ యొక్క బలలో పాలు పొందాలనో దేవుని యొక్క వాక్యము వాస్తవానికి చాలా స్పష్టంగా మనకు చెప్తున్నది. మరి యేసుక్రీస్తు ప్రభు మొదటిగా ఈ యొక్క బలను మన కొరకే ఆరంభించినప్పుడు వాస్తవానికి మనం ఆరాధనతో ప్రభువా నువ్వు నా కొరకై చనిపోయావు అని ఆరాధిస్తూ పాలు పొందాలని ఆయన మనకు మరి బోధించినట్లుగా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. అది ప్రైమరీ పర్పస్. అందుకని బల్ల చుట్టూ చేరి వచ్చి మన ప్రభువును మనం ఆరాధించడానికి చేరి వస్తాం. ఆరాధించిన వారు బలలో పాల్పొందుతున్నట్లుగా కూడా మనం బాగా చాలా స్పష్టంగా మనకందరికీ బహుశా మీకందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను. కాబట్టి వర్షిపింగ్ ఈస్ ద ప్రైమరీ పర్పస్. కానీ వాస్తవానికి సంఘాలు మరి విస్తరించుతున్న కొలది బైబిల్ గ్రంథంలో ఈ యొక్క బలలో పాలు పొందటము అన్నది సరిగా చేయకుండా వాళ్ళు మరి ప్రత్యేకంగా కొరింథీ సంఘంలో ఉన్నట్లు మనం చూడవచ్చు. అందును బట్టి అంటే ఆ కారణాన వాస్తవానికి యోగ్యంగా పాలు పొందాలి అని సంఘంలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఈ యొక్క అంటే మరి అన్యజనులమైన మనలాంటి వారు రక్షింపబడిన వారు అంటే అన్యజనులలో నుంచి రక్షణ పొందిన వారికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చాడు. అది కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్పాడు. ఆ విధంగానే వారికి బోధిస్తూ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడడం ద్వారా ఆయన మనకు కూడా చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. మనమందరం కూడా ఆ విధంగానే బలలో యోగ్యంగా పాలు పొందాలని దేవుని యొక్క ఆశయమైనట్లు ఈ యొక్క వాక్య భాగంలో చూడవచ్చు. ఆ యొక్క యోగ్యంగా పాలు పొందడము అన్న విషయానికి వస్తే దాదాపు 4 విషయాలు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. చూడండి, మొట్టమొదటిగా 28వ వచనంలో పరీక్షించుకొనవలెను. చూడండి, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎగ్జామినింగ్, that is one thing that we need to understand very clearly to understand how to take part in the Lord's table, or how to take part in the Lord's table in worthy manner. యోగ్యంగా ఏ విధంగా నేను బలలో పాలు పొందాలి అంటే మొట్టమొదటిగా పరీక్షించుకొనవలెను. ఏమని పరీక్షించుకోవాలి? చూడండి, ఈ బైబిల్ గ్రంథంలోనే మరి ప్రతి ఒక్కడు కూడా ఆ విధంగా పరీక్షించుకోవాలని రాయబడింది. ఆ తర్వాతనే మరి బలలో పాలు పొందాలని మనం చెప్పబడుతున్నాం. అంటే అర్థం ఏంటంటే మన యొక్క సహవాసం, దేవునితో మనకున్న సంబంధం ఏ విధంగా ఉంది అన్నట్లు మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాస జీవితం, దేవునితో మనం నడిచే విధానం, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మరి మన కొరకై వ్రాయబడ్డాయి. ఒకవేళ మీకు సమయం దొరికితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీరు చదివితే బల్ల అన్నది మరి దేవునితో ఐక్యపరచుకోవటం, మరి దేవునితో సహవాసం కలిగి ఉండటం, అలాగున దేవునితో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండే విషయాన్ని గురించి అది మనకు తెలియపరుస్తున్నది. కనుక మనకు దేవునితో ఉన్న సంబంధం, మనకి దేవునికి ప్రజలతో ఉన్న సంబంధాన్ని గురించి మనం పరీక్షించుకోవాలి. మన యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది, ఆత్మీయ జీవితంలో ఏదైనా పాపము అన్నది మన జీవితాల్లో ప్రవేశించిందే అన్నది మనం పరిశీలించుకోవాలి. ఇంకను మనము అంటే క్షమాపణ అడగని ఏదైనా ఒక విషయం మన జీవితంలో ఉంటే దాని గురించి మనం పరీక్షించుకోవాలని మనం చెప్పబడుతున్నాం. ఆ విధంగా ఈ యొక్క బల్ల మన కొరకే ఇవ్వబడింది. అది మొదటి మాట. రెండవ మాట ఏంటంటే వివేచన కలిగి ఉండాలి అని 29వ వచనంలో ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు అని వ్రాయబడింది. అంటే రెండవదిగా వివేచించటము అన్నది రెండవ విషయం. ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జామినింగ్,
నెంబర్ 2 డిజర్నింగ్. ఇంగ్లీష్ లో చాలా మంచి మాట రాయబడింది. గ్రీక్ లో అయితే ఇంకా దానికి ఒక ఎంతో మంచి మీనింగ్ కూడా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే వివేచించడం, అంటే అర్థం చేసుకోవడం. వాస్తవానికి బల చుట్టూ చేరువచ్చినప్పుడల్లా మనము ప్రభు యొక్క శరీరం, ఇది వాస్తవానికి రెండోసారి చెప్పబడిన మాట. మొట్టమొదటిగా ఆయనకు శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె అని చెప్పబడింది. అది వాస్తవానికి మనము ఎన్నో వచనంలో చూడవచ్చు. అంటే చూడండి 24వ వచనంలో అది వ్రాయబడింది. ఇది దానిని విడిచి ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పాడు. అది భౌతికంగా దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కానీ 29వ వచనంలో ప్రభు శరీరం అని వ్రాయబడినప్పుడు అది భౌతికంగా కాదు, కానీ ఆత్మీయమైన శరీరం, అది దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి బల చుట్టూ చేరి వచ్చినప్పుడు సంఘము అన్న విషయాన్ని మనం తేలికగా తీసుకోకుండా ఆ యొక్క సంఘ జీవితాన్ని గురించి మనం సరియైన అవగాహన, వివేచన కలిగి ఉండాలన్నది మన యొక్క మరి ఇక్కడ ఉన్న ఈ యొక్క వాక్యం యొక్క సంపూర్ణమైన అర్థంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? మనం బలలో పాల్పొందుతున్నప్పుడు మనం ఒంటరి వారం కాదు, కానీ దేవునితో ఉన్న సంబంధం మనం పరీక్షించుకోవటం మాత్రమే కాకుండా ఇతరులతో కూడా ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాము అన్నది, మన యొక్క సంఘ జీవితం ఏ విధంగా ఉన్నది అని. బహుశా ఈ దినాల్లో మనం భౌతికంగా అందరు కలుసుకొని సహవాసంలో ఉంటూ పాల్పొందలేకపోవచ్చు. కాకపోతే దేవుడు మనకు అవకాశం ఇస్తే ఏ విధంగా ఒకరికొకరికి మనం జీవించాలి అన్నది మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలని కూడా బల మనకు ఇవ్వనట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అది రెండవ విషయం, ఏ విధంగా బలలో పాల్పొందాలి అని. Fourth aspect of the purpose of the Lord's table we are seeing, and among that the fourth one we are seeing how to take part in the Lord's table. First one, examining ourselves, and secondly, discerning that it is the Lord's body that we are considering around the table of the Lord. మూడవదిగా అంటే బలలో ఎట్లా పాల్పొందాలి అన్న విషయము మూడవదిగా మనం చూస్తే ఈ విధంగా వ్రాయబడింది. చూడండి 30వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. అయితే మనలను మనం విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుము. ఇంగ్లీష్ లో అయితే విమర్శించుకోవటము, తీర్పు అన్నది ఒకే ఒక పదం, జడ్జ్ అన్నట్లుగా వ్రాయబడి ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో అనేకమైన భాషలు అన్నవి ఉన్నాయి. వాటన్నిటిని మనము మరి అన్ని భాషల్లో కూడా దేవుని యొక్క వాక్యం చదవటం చాలా ప్రాముఖ్యం. తెలుగు బాగా అర్థమైన వాళ్ళు దయచేసి తెలుగు బైబిల్ కూడా మనం చదవాలి. విధంగా అనేకమైన అంటే లోతైన అవగాహన, అర్థం అన్నది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కలిగి ఉండగలం. ఇక్కడ విమర్శించుకోవటము, తీర్పు అన్నది రెండు మాటలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే వాస్తవానికి ఒక జడ్జిమెంట్ అన్నది రాబోతున్నది అని, ఆ యొక్క న్యాయము, ఒక తీర్పు అన్నది రాబోతున్నది. దేవుని యొక్క ఉగ్రత అన్నది రాబోతున్నదని కూడా మనకందరికీ తెలుసు. మహాశ్రమల కాలంలో ఆయన యొక్క ఉగ్రత రాబోతున్నది. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సంఘంతో మరి తిరిగి భూలోకంకు వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆయన మరి లోకమంతటికి తీర్పు తీర్చిన ఉన్నాడు. అది మనకందరికీ బాగా తెలిసినట్లుగా జడ్జ్మెంట్ ఆఫ్ ద లార్డ్ అంటాం కదా. వాస్తవానికి మరి ఆ యొక్క ధవల వర్ణ సింహాసనం మీద కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా ఆయన తీర్పు తీర్చేవాడు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క శ్రమల కాలం లేకపోతే మరి యుగాంతమందు జరగబోయే ఆ యొక్క తీర్పు నుండి మనం తప్పించబడాలి అన్నది దేవుని యొక్క ఆశయంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాముఖ్యంగా ఈ యొక్క శ్రమల కాలం, మహాశ్రమల కాలం కూడా మనం తప్పించబడాలి, ఆయనతో పాటు మనం ఎత్తబడాలన్న ఆశ దేవునికి ఉన్నది కనుక మనము ప్రతిసారి కూడా బల చుట్టూ చేరి వచ్చినప్పుడల్లా మనం వాస్తవానికి ఆ విధంగా ఆ తీర్పులోనికి ప్రవేశించకుండా ఉండటానికి మనం ముందుగానే మనల్ని విమర్శించుకుంటాం, లేకపోతే మనల్ని జడ్జ్ చేసుకుంటాం. అది ప్రతి ఒక్కరు కూడా తమను చేసుకోవాల్సినది ఏంటంటే వాస్తవానికి దేవుని చేత నేను విమర్శింపబడే విషయం నాలో ఏమైనా ఉన్నదా అన్నట్లుగా, లేకపోతే ఆయన రాకడ కొరకే నేను సిద్ధంగా ఉన్నానా లేనా అన్నట్లుగా మనం విమర్శించుకోవటం అన్నది ప్రాముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. బల చుట్టూ చేరి వచ్చి మనల్ని మనమే ఆ విధంగా జడ్జ్ చేసుకోవటం, మనల్ని మనమే మరి విమర్శించుకోవటం అంటే దాని యొక్క అర్థం మనల్ని మనం ఇన్ఫ్లిక్ట్ చేసుకొని మనల్ని ఏదో మనము బాధించుకోవటం అని కాదు, కానీ ఇంకా అలాంటి అంటే తీర్పుకు సంబంధమైన విషయం నాలో ఏదైనా ఉన్నదా అన్నట్లు మనం విమర్శించుకోవాలని కూడా దాని యొక్క అర్థంగా ఉన్నట్లు మనం చూడవచ్చు.
అంత మాత్రమే కాక 32వ వచనంలో ఇంకా 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చూడండి, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాం. ఇంతకు ముందు మనం చూసినట్లుగానే లోకంతో పాటు ఒక శిక్షా విధి అన్నట్లుగా ఇవంతా మనం జరగబోతున్నాయి. దేవుడు మరి కండెమ్నేషన్ లేకపోతే ఫైనల్లీ హౌ ద లార్డ్ విల్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ lake of hellfire, including Satan, how we will cast into the bottomless pit. All these things will one day happen. ఇవన్నీ కూడా ఒక దినాన జరగబోతున్నాయి. ఆ యొక్క శిక్ష విధి అన్నది మనకు రాకుండానట్లుగా ఆయన ఏం చేస్తున్నాడంట, మనల్ని ఆయన శిక్షిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఇంకా చివరి మాట. ఆయన మనకి శిక్షణ లేకపోతే ఆయన మనల్ని శిక్షిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఏమైనా బలలో పాల్పొందుతున్నప్పుడు ఈ యొక్క విషయాలు చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, తర్వాత వివేచించాలి, విమర్శించుకోవాలి, మనల్ని మనమే తీర్పు మరి తీసుకోవాలి. మనకి ఒక లోకంలో ఒక తీర్పు ఉన్నదని ఎరిగి ఉండాలి. దేవుడు ఒక దినాన ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడనే విషయం అర్థం చేసుకోవాలి. చివరిదిగా ఆయన మనల్ని శిక్షిస్తున్నాడని. ఈ యొక్క మాట శిక్ష అంటే దేవుడు మనకు ఇచ్చే ఆ యొక్క శిక్షణ అన్నది, చాస్టైజ్మెంట్ అన్నది మనం అందరం కూడా విశ్వాసంగా దేవుని బిడ్డలంగా మనం బాగా అర్థం చేసుకోవాల్సిన మాట. దయచేసి సమయం లేదు కనుక ఈ యొక్క విషయాన్ని దేవుడు ఏ విధంగా తను ప్రేమించిన ఒక వ్యక్తిని, ఒక తండ్రి కుమారుణ్ణి ఆయన శిక్షణ లేదా మరి శిక్షిస్తూ ఉంటారో ఆ విధంగా మరి మన తండ్రి కూడా మనం చేస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే మంచి జ్ఞానంతో కూడిన ఆ యొక్క మరి సామెతల గ్రంథంలోనూ ప్రత్యేకంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు మొదటి భాగంలో చూస్తే ఏ విధంగా దేవుడు మనల్ని ఆయన ఈ విధంగా శిక్షిస్తున్నాడో, తన యొక్క పరిశుద్ధతలో పాలు పొందటానికి లేదా నీతిలో పాలు పొందటానికి, దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించడానికి, తండ్రి కుమారుని ఏ విధంగా శిస్తాడో మనల్ని కూడా ఆయన శిక్షిస్తాడని, మనల్ని తరఫీ చేస్తాడని, మనలో ఉన్న ఆ యొక్క చెడునంతా తీసివేస్తాడని, ఆ విధంగా మనల్ని మరి సరైన వ్యక్తులుగా ఒక మంచి క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి ఈ విధంగా చేస్తాడని, ఆయన ఎన్నుకునే పద్ధతులు అనేకాలు ఉంటాయని బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మాటలన్నిటిని మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి బ్రదర్ ఇంకా ఎంత టైం ఉంది నాకు? కైండ్లీ ఎనీబడి టెల్ ప్లీజ్ హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్? వెరీ క్విక్లీ ఐ విల్ cover one more aspect and then we will close. Anybody kindly tell me please how much time I have? Brother, you can take, brother. You can take another few minutes. Yes, brother. Thank you very much, brother. Actually now we will consider, as I promised, this part, the second part, the purpose of the Lord's table. Adentante Prabhu వచ్చు వరకు అన్నట్టు. అంటే ఆయన until he comes. వాస్తవానికి ఈ దినాల్లో మనం వెళ్తున్న ఈ పరిస్థితులను బట్టి మనం అందరం కూడా ధ్యానించవలసిన ఒక మంచి మాట ఏంటంటే ఆయన యొక్క రాకడా అన్నది. కాబట్టి ప్రభు యొక్క రాకడా అన్నది ఈ దినాల్లో మనకు ప్రాముఖ్యమైన మాటగా మనం అర్థం చేసుకోవచ్చు. దాని యొక్క అర్థం మరి ఈ యొక్క శ్రమల కాలంలోనే లేకపోతే మన చుట్టూ ఉన్న ఈ యొక్క పరిస్థితుల మధ్యలోనే మనం ఈ విధంగా ధ్యానించాలని కాదు, కానీ విశ్వాసులంగా మనం ప్రతి సమయంలోనూ ప్రతి క్షణము కూడా ఆయన యొక్క రాకడ కొరకై సిద్ధపడి ఉండాలి. మనము ఈ యొక్క పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయని ఈ యొక్క విషయాన్ని ధ్యానించడం లేదు, కానీ అవి మనకి దేవుని యొక్క రాకడ గురించి కూడా తెలుపుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మన చుట్టూ జరుగుతున్న ఈ యొక్క పరిస్థితులు ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సూచనల్లో ఒక భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది యుగాంతానికి సంబంధించిందని, లేకపోతే మనము ఇదివరకే ఆ యొక్క మహాశ్రమల కాలంలో ప్రవేశించామని అర్థము ఈ యొక్క పరిస్థితులు మనకు చెప్పటం లేదు, కానీ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రాకడ కొరకే ఇచ్చిన సూచనల్లోని భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు. పార్ట్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ ది కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, we see what's happening around us even in these days also, this COVID-19 pandemic. And so very appropriate subject for us to consider in these days is the coming of Lord Jesus Christ. ఇక్కడ ఆయన వచ్చే వరకు కూడా మనము ఇలాగ చేయాలని మనం చెప్పబడుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఆయన రాకడ కొరకే మేము ఏ విధంగా మనం సిద్ధపడి ఉండాలి అన్న విషయానికి వస్తే చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు స్వయాన కొన్ని మాటలు మనకు చెప్పాడు. చూడండి, గబగబా ఆ యొక్క మాటలు మనం చూద్దామా? మార్కు సువార్త 13వ అధ్యాయానికి రండి. అదేలాగున మనం లూకా సువార్తలో కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం.
ఈ యొక్క అధ్యాయంలో నుండి మనం 32-37 చదివితే ఏ విధంగా మనం ఈ యొక్క రాకడ కొరకై యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడి ఉండాలో మనకు చెప్పబడింది. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 13 అండ్ రీడింగ్ ఫ్రమ్ 32 to 37. వాస్తవానికి ఈ విధంగా చెప్పబడింది. వర్స్ 32, 32వ వచనం. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. ఆ విధంగా దేవుని యొక్క రాకను గురించి మనకు ఆ సమయం తెలియదని రాస్తూ 33వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. జాగ్రత్త పడుడి, తర్వాత మెలకువగా ఉండి మరి ప్రార్థన చేయుడి. ఎందుకు జాగ్రత్త అంటే ఆయన ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కనుక మరి ఆ యొక్క విషయాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి. అనేకమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, చివరి దినాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అని. కాబట్టి మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి జాగ్రత్త పడాలి. ప్రత్యేకంగా ఆయన రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియదు కనుక మనం జాగ్రత్తగా ఉంది, మెలకువగా ఉండాలని కూడా ఇక్కడ మనం చెప్పబడుతున్నాం. ప్రార్థన చేయాలి అని చెప్పబడుతున్నాం కదా. వాటిని గురించి మనం కొంచెం క్షుణ్ణంగా మనం ధ్యానించబోతున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక ఉదాహరణ చెప్పి మరి ఈ యొక్క మెలకువ కలిగి ఉండటం, జాగ్రత్త పడ్డం అన్న దాన్ని ఎక్కువగా మరి మనకి వివరణ ద్వారా మరి చెప్పినట్లుగా మరి ముందు నా వచనాల్లో మనం చూడవచ్చు. అదేంటంటే ఒక కథ చెప్తున్నాడు, ఒక దృష్టాంతం. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి, వర్స్ 34 ఆన్వర్డ్స్, 34వ వచనం. ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా నుండమని పాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. చూడండి, ఈస్ టాకింగ్ అబౌట్ ది సైన్ the description of the days that Lord Jesus Christ is going to come back. ఏ విధంగా ఉంటుందని ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు మరి అందరికీ పని చెప్పి దూరంగా వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. వాస్తవానికి ఆయన కొరకై, ఆయన రాకడ కొరకై మనం కనిపెట్టుకుని మనం అందరం కూడా జాగ్రత్త పడి మెలకువగా ఉండాలి అని మనం చెప్పబడినప్పుడు ఏ విధంగా ఉండాలంటే మనకందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రతి వానికి పని చెప్పినట్లుగా మనం చూడవచ్చు. అందుకని చాలా మంది దైవజనులు దేవుని యొక్క అంటే దాసులు ఈ విధంగా చెప్తూ ఉంటారు, బిజీ వెయిటింగ్. అంటే ఆయన కొరకై మనం మెలకువగా జాగ్రత్త పడి కనిపెట్టుకునడం కాకుండా ఏ పని మనకు అప్పచెప్పాడో దానిని మనము మరి విశ్వాసతోనూ నమ్మకంగా మనం చేయాలని ఇక్కడ మనం చెప్పబడుతున్నాం. మరి చదవటానికి ఎవరికైతే పని ఇవ్వబడిందో, స్టూడెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ వాళ్ళు చేయవలసిన పని చదవటం. ఆ యొక్క పని వాళ్ళు చేస్తూ ఉండటం వల్ల మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా పిల్లలకి మాత్రమే కాకుండా మనకందరికి కూడా, పెద్దలకి, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రతి వానికి కూడా ఆయన పని ఇచ్చాడు. మనం దాన్ని చేస్తూ ఆయన కొరకై సిద్ధపడాలి. అంటే మెలకువగా జాగ్రత్త పడి అని ప్రార్థన చేస్తుండాలి అని అంటే అర్థము ఎప్పుడు కూడా మనం పనులన్నీ విడిచిపెట్టి ఆయన కొరకై మనం కనిపెట్టుకుని ఉండడం అని కాదు. కానీ ఆయన చెప్పిన పనిని మనం చేస్తూ, ఉదాహరణకి ఉద్యోగాల పని ఇచ్చి ఉండవచ్చు, లేదా దేవుని యొక్క పని ఇచ్చి ఉండవచ్చు, ఇంకా మిగతా తక్కిన అనేక విధాలుగా దేవుడు తన బాధ్యతలు మనకి ఇచ్చి ఉండవచ్చు. వాటన్నిటిని నమ్మకంగా మనం చేయటం అన్నది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే భాగంలో ఈ విధంగా చూడండి, 35వ వచనము. ఇంటి యజమానుడు కృంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన ఏ కాలంలో వస్తాడో తెలియదు కనుక మనం వాస్తవానికి మరి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. మన యొక్క పనిని ఆ విధంగా నమ్మకంగా కూడా మనం చేస్తూ మరి ఉండాలి అని. 36వ వచనం చూడండి, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండ చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నిద్రపోవుట చూచునేమో, ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క నిద్ర భౌతికమైన నిద్రగా మనము చూడటం లేదు, కానీ ఆత్మీయమైన నిద్ర. సోమరితనము, సిద్ధపాటు లేనితనము, లేకపోతే పాపంలో జీవించటము, నిర్లక్ష్యమైన జీవితాన్ని కలిగి ఉండటము, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆత్మీయమైన నిద్రకి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఆ విధంగా మనము ఆ యొక్క నిద్రపోవటము అన్నది మనం చేయకూడదు అని. మరలా ఆయన ఏం చెప్తున్నాడంటే 37వ వచనంలో చూడండి, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి అని. వాస్తవానికి ఈ యొక్క విషయాలు మనం క్షుణ్ణంగా ధ్యానించాలి. దయచేసి మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు వీటన్నిటిని ధ్యానించండి. మరి అపోస్తలులు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, తర్వాత అపోస్తలుడైన పౌలు ఈ విషయాలన్నీ కూడా మనకి ఇంకా ఎక్కువగా విపులంగా ఆయన చెప్తూ వచ్చాడు.
ఆ యొక్క మాట చూడండి, గబగబా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. వన్ థింగ్ ఐ విల్ షేర్ అండ్ దెన్ ఐ విల్ క్లోజ్. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5. ఈ యొక్క అధ్యాయంలో నుండి 2 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేద్దాం. మనమందరం కూడా ఈ విషయాలను అనేక పర్యాయాలు విని వచ్చేమో, కానీ మరలా ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. 5-6 వచనాలు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందుము. మనం ఎవరం కాము అని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే చాలా పర్యాయాలు మనం ఎవరం కాదో, మనం ఎవరమో దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క గుర్తింపు ఏంటో చాలా పర్యాలు చెప్పబడింది. ఉదాహరణకి మనం లోక సంబంధులము కాదు, మనము క్రీస్తు సంబంధులము అని రాయబడింది. అదేలాగా ఇక్కడ మనము మన చీకటి వారము కాము, రాత్రి వారము కాము అని చెప్తూ మన వెలుగు సంబంధులం, మనము పగటి సంబంధులం దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అదేలాగున ఆ యొక్క విషయానికి మనం వస్తే మనం దేని కొరకు సిద్ధపడాలి? నేను 2 మాటలు మీకు చెప్తాను చూడండి. ఒకటి మరి ఎత్తబడ్డాం, ఆ యొక్క ర్యాప్చర్ అన్న దానికి. రెండవది ఆ యొక్క మహాశ్రమల కాలం, ట్రిబ్యులేషన్. దేని కొరకై సిద్ధపడదాం? ఎన్నిక మనదే. ఆ యొక్క మరి మహాశ్రమల కాలం రాబోతున్నది. అదేలాగున ఈ యొక్క ఎత్తబడ్డం అనేది కూడా జరగబోతున్నది. చూడండి, బలలో పాల్గొన్న పూర్వం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేని కొరకై మనం సిద్ధపడదాం? ఈ యొక్క ఎన్నిక మనదే. ఎత్తబడడానికి సిద్ధపడదామా, లేకపోతే ఈ యొక్క శ్రమల కాలం గుండా వెళ్ళటానికి సిద్ధపడదామా? దేవుడు మనకు సహాయం చేయను గాక. ఒకవేళ మనం సిద్ధంగా ఉంటే, ఇప్పుడు మనం ధ్యానించిన రీతిగా పగటి సంబంధులంగా మన వాస్తవానికి మరి వెలుగు సంబంధాలుగా మనం ఉంటే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతాం. లేదా ఆ విధంగా మనం జీవించలేకపోతే శ్రమలకుండా వెళ్లాల్సి వస్తుంది. ఆ యొక్క విషయం ఎట్లుంటుందో మనకైతే తెలియదు. కాబట్టి బలలో పాల్గొనక పూర్వం మనం దేని కొరకై సిద్ధపడదాం? ఎత్తబడడానికి సిద్ధపడదామా, లేకపోతే శ్రమల కాలం కూడా వెళ్ళటానికి సిద్ధపడదామా? Should we be prepared for rapture or you want to be prepared for the tribulation? This is what we keep on asking, even our young people also, and brothers and sisters everywhere. We are not, actually the Lord did not preparing us for the tribulation. Tribulation is not for you and me. It is for those who are disobedient, and it's for the people of Jews, those who do not accept Lord Jesus Christ. It's not for you and me. For you and me, rapture is the one that Lord is preparing and promised. దాని కొరకే మనం సిద్ధపడాలి. కనుక దేవుడు ఆ విధంగా మనం సిద్ధపడినట్లుగా దేవుడు మనకి సమృద్ధిగా సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఐ క్లోజ్ హియర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. వినేటువంటి వాక్య వెలుగులో మన జీవితంలో మనం సరి చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినట్టయితే, ఎక్కడైతే తప్పు ఇచ్చినామో, ఎక్కడైతే జారిపోయి ఇచ్చినామో, దయచేసి వినట్టు వాక్య వెలుగులో దేవుని యొక్క ప్రేమ గురించి, ఆయన రాకడ గురించి మనం వింటూ వచ్చాం. ఒక 2 క్షణాలు మౌనంగా ప్రభు యొక్క బడిలో పాలు పొందుకుందుకు పరీక్షించుకుందాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ సన్నీ ఫ్రమ్ కువైట్ లో దేవునికి దాసుడు, దయచేసి అతను ప్రార్థించవలసిన కోరుతున్నాను. ప్రేమ గల పరలోక తండ్రి, ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో పాదములు చేరి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. వ్యక్తిగతంగా, కుటుంబంగా, దేవునింటి వారముగా ప్రభా మీ యొక్క సంఘంగా చేరి వచ్చిన దాని స్తోత్రం చెల్లిస్తున్నాం. షార్జాలో మీ ప్రేమైన ప్రజలు, ప్రియులతో మీ రక్తం చేత కొనబడిన వారు, ప్రభా విమోచింపబడిన వారు, మీ వాక్యం చేత పరిశుద్ధపరచబడిన వారై ఆత్మతో సత్యముతో ప్రభా తండ్రి ఆరాధించిన విధానం స్తోత్రం తెలుస్తున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని మొదటి 2 వచనం ద్వారా ధ్యానించిన విధానం స్తోత్రములు. మీ ప్రేమ దాసు తండ్రి ఐజాయా తిమోతి ప్రేమలో తండ్రి మరి సింగపూర్ నుండి కూడా మరి ప్రభా మొదటి కొరింథీయుల 11వ అధ్యాయము 23 నుండి 31 వరకు కూడా ధ్యానించిన లేఖన భాగాలు 4 అంశాలను బట్టి
వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవా మీ యొక్క ప్రియమైన బిడ్డలు తండ్రి ఆయా స్థలాల్లో ప్రభా మీ యొక్క బలలో పాలు పొందడానికి వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆన్లైన్ సర్వీస్ ద్వారా వారి వారి గృహాల్లో ఉండి కుటుంబంతో బిడ్డలతో పరీక్షించుకున్న వారే ప్రభా మీ రక్తం చేత కడుగుడిన వారే క్షమాపణ పొందిన వారే దేవా మీ బలలో పాలు పొందించిన విధానం స్తోత్రం చెల్లిస్తున్నాం. సిద్ధపరచండి. దీనిలో పాలు పొందడం ద్వారా దయలు తండ్రి మీ యొక్క రాకుడలో కొరకై సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ యొక్క బిడ్డలు ఆయా స్థలాల్లో యథార్థమైన హృదయంతోనూ దీనత్వముతోనూ మరి వినయముతోనూ తగ్గించుకున్న వారమై ప్రభా మేము వ్యక్తిగతంగా పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మీ రాకుడ కొరకై సిద్ధపరచని ప్రార్థిస్తూ మాలున్న కపటమును ప్రభా తండ్రి కల్మషము ప్రభా ద్వేషము పగ మరి అసూయ ప్రభా తండ్రి క్రోధము వాటన్నింటి కూడా చంపుకున్న వరమై కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ప్రకారం కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఆర్తినే ప్రార్థనలో ఉండండి. దేనికి వాక్యం సెలవిస్తుంటుంది, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినడో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. ఒక 2 క్షణాలు మన జీవితంలో పరీక్షించుకుందాం. వాక్య పెరుగులో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా నీతో మాట్లాడటైతే ఒక నూతన తీర్మానం చేసుకుందాం. వినేటువంటి వాక్య పెరుగులో ఎక్కడైతే నువ్వు తప్పయించున్నావు, ఎక్కడైతే జారిపోయించున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు దయచేసి నీ హృదయం కఠినం చేసుకోవు. నూతనమైన హృదయంతో నూతనమైన తీర్మానంతో ప్రభు యొక్క బలలో పాల్పొందుకుందాం. ప్రభు రాకడలో నువ్వు నేను కూడా ఎత్తబడుతున్నావు అంటే అక్కడ నిరీక్షణ కలిగిన వారమై ప్రభు యొక్క బలలో పాల్పొందుకుందాం. ఒక 2 క్షణాలు మనం పరీక్షుకుందాం. యోగ్యంగా ప్రభు యొక్క బలలో పాల్పొందినప్పుడు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు కొరకాయ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సాయం చేసేవాడిగా ఉంటున్నాడు. లోకముతో స్నేహం చేస్తూ లోకంలో జీవిస్తూ ఆ రీతిగానే ఉండు, ఆ రీతిగానే ప్రయోగం పాల్పొందితే అది ఎంత మాత్రం క్షేమం కాదు. ఒక 2 క్షణాలు పరీక్షించుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు పొంతిని ప్రభునేసు తాను అప్పగించబడే రాత్రి ఒక రొట్టె నిలుచుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకాయ దేవుని చేయడం చెప్పాను. ప్రియమైన తండ్రి, మీ పాదాలు పొందిన ప్రభా మా కొరకాయ కలవరిలో ఇరగొట్టమైన శరీరం స్తోత్రాలు సాదృశ్యంగా ఉంచినటువంటి ప్రభా ఈ కొరట మేము పాల్పొచ్చునగా తండ్రి మీరే సహాయం చేయండి. నీకు వాక్య పెలుగులో తండ్రి మమ్మల్ని పరీక్షించుకున్న వారమై మమ్మల్ని విమర్శించుకొని ప్రభా తండ్రి ఆయన మరి యోగ్యమైన రీతిలో ప్రభా నీకు రొట్టెలు పాలు పొందుచు కొరకాయ మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం తండ్రి. మా యొక్క తండ్రి ఓ ప్రభా బలితులన్నింటినీ ప్రభా మీరు క్షమించినందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రొట్టెలు పాలు పొందుచగా మీ యొక్క కృపను మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు నామములోనే అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి తమ పాపమును క్షమించబడే నిశ్చిత కలిగి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వారు దయచేసి మరి మీరు సిద్ధపాటు చేసుకున్నటువంటి మీ యొక్క బల్లను అదే రీతిగా మరి ఆ యొక్క రొట్టెను మీ ఇంట్లో మీరు సిద్ధం చేసుకున్నటువంటి ఆ రొట్టెను దయచేసి మీరు సేవించవలసిందిగా ప్రభు పేరట మరి కోరుతున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకాయ దీన్ని చేయడం చెప్పాను. మా ప్రియమైన పల్లెకు తండ్రి మీ పాదాలను పొందడం ప్రభా మరొకసారి కలవరిశిలలో మా కొరకై చిందించబడినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తం కొరకు స్తోత్రాలు.
సాదృశ్యంగా ఉంచినటువంటి ప్రభా ఇక నూతన నిబంధన రక్తం కొరకు స్తోత్రాలు. ఓ ప్రభా నీక రాకడలో మేము కూడా ఎత్తబడుతున్నామని ప్రభా ఇచ్చిన నిరీక్షణ బట్టి స్తోత్రాలు. ప్రభా నేను మంచి మన సాక్షితో నీకు వాక్య పిలుగులో మమ్మల్ని పరిచయించుకొని ప్రభా నేను ద్రాక్షారసంలో పాల్పొందించినటువంటి ఆ దగ్గర నీకు వస్తున్నాను. మీరే సహాయం చేసి నడిపించమని యేసు క్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆ రీతిగానే ఎవరైతే రొట్టెలో పాల్పొందించున్నారో ద్రాక్షారసంలో పాల్పొంచు కొరకు మీరు సిద్ధపాటు చేసుకున్నటువంటి ఎవరింటిలో వాళ్ళు సిద్ధపాటు చేసుకున్నటువంటి ద్రాక్షారసంలో మరి సేవించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీ ప్రేమను మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వక అనంత ప్రభా మీ పాదం చుట్టూ రావడం కొరకై అయోగ్యులు నాకు మాకు అనుగ్రహించిన ఆధిక్య పదనములు బలలో పాల్పొందిన స్తోత్రాలు. అయోగ్యంగా పాల్పొందినట్టయితే క్షమించండి. యోగ్యంగా పాల్పొంచు కొరకై మరి యొక్క తరుణం మీరు దయచేసి కోరుచున్నాం. అదే రీతిగా ప్రభా సార్వత్రిక ప్రపంచంలో జరుగుతున్న సేవా పరిచయం ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్ హెబ్రోన్ మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ లో ఉన్నటువంటి దాసులు దాసురాల కొరకు ప్రార్థిస్తున్నాం. అన్ని మీరే సహాయం చేసి నడిపించండి. కురియర్ గారు థియోడర్ గారు ప్రార్థిస్తున్నాం. ఎఫ్ఎస్ పీటర్ గారు ప్రార్థిస్తున్నాం. అదే రీతి ప్రభా తిమోతి గారు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో మీరు కావాల్సినటువంటి సహాయం చేసి నడిపించాల్సింది కోరుచున్నాం. అదే రీతి ప్రభా ఇక సమయంలో వాడి మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న పరిచయలకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అబుదాబి, దుబాయ్, షార్జా, అదే రీతి తండ్రి కువైట్, బహ్రెయిన్, అదే రీతి ప్రభా మన మస్కట్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే సహాయం చేయండి. అదే రీతి ప్రభా ఇక సమయంలో జ్ఞాపకం తండ్రి ప్రభా మరి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్ ఓ ప్రభా ప్రాంతాల్లో జరిగిన పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం. సెలెక్ట్ చేయండి ఓ ప్రభా. అదే దినాల్లో ఆఖరి గడాల్లో ఉంచున్నాం ప్రభా. నిజం మీరే సహాయం చేసి మీరు నడిపించండి. నీకు వాక్య పిలుగులో మా జీవితంలో సరి చేసుకున్న వారమై ప్రభా ముందు కొనసాగుకై మీరే సహాయం చేసి నడిపించవలసింది కూర్చున్నాం. విన్నటువంటి 4 అంశాలను ప్రభా మాకు జీవితంలో ముద్ర వేయాల్సింది కూర్చున్నాం. మీరే సహాయం చేయండి. అదే రీతిగా ప్రభా ఇక జ్ఞాపకం తండ్రి ఈ యొక్క కరోనా ప్రభా మరి ఈ యొక్క వైరస్ సందర్భంగా తండ్రి మేము ఏకంగా మేము కూడుకున్నప్పటికీ ఈ రీతిగా ప్రభా తండ్రి మనందరినీ సమకూర్చాలని స్తోత్రాలు. ఓ ప్రభా కువైట్ నుంచి అన్న సన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. తనకి పరిచర్యను ఆశీర్వదించి దీవించండి. అదే రీతి ప్రభా రాబో దినాల్లో కూడా ప్రభా ఈ రీతి కలిసి పనిచేయడం కొరకై మీరే సహాయం చేయండి. అన్న ప్రేమ కొరకు ప్రార్థిస్తున్నాం. బేరం నుంచి ప్రభా తనకి పరిచర్యను ఆశీర్వదించి మీరు దీవించండి. తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అదే రీతి కతార్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే సహాయం చేయండి. అదే రీతి ప్రభా మరి అన్న ఐజాయా తిమోతి కొరకు ప్రార్థిస్తున్నాం. సింగపూర్ లో ప్రభా నీ దాసుని మీరు వాడుకుంటున్నారు. స్తోత్రాలు. తనకి సేవా పరిచర్యలు మీరు తోడుగా ఉండండి. రాబో దినాల్లో ప్రభా బలమైన పాత్రగా మీరు వాడుకోవాల్సింది కూర్చున్నాం. తన కుటుంబానికి ప్రభావం అభియుక్తుగా నాకు మీరు తీర్చవలసింది కూర్చున్నాం. అదే రీతి ప్రభా ఆస్ట్రేలియా మా పిల్లలకు ప్రార్థిస్తున్నాం. యుఎస్ లో ఉన్నట్టు మా పిల్లలందరికీ ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే సహాయం చేసి మీరు నడిపించండి. అదే రీతి ప్రభా మరి జ్ఞాపకండి మరి ఈశ్వర మందిరము షార్జాలో ఉన్న వారందరికీ ప్రార్థిస్తున్నాం. అన్న శ్రీధర్ ప్రార్థిస్తున్నాం. తన కుటుంబాన్ని మీరు తీర్చండి. మరి దురుప్రసాద్ తన కుటుంబాన్ని మీరు తీర్చండి ప్రభా. అదే రీతి ప్రభా నేను ప్రశాంత్ వారి కుటుంబ అక్కర్లు ప్రభా ఈ సమయంలో జ్ఞాపకండి. అంకరాజ్ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దుర్గప్రసాద్ వారి కుటుంబం కొరకు, శాంతి జరాడు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను గణేష్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడ మీరు తీర్చండి. అంతరికమైన ఏక సమయంలో ప్రభా మరి జాన్ బాబు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సాయం చేయండి. భరత్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా తండ్రి పద్మ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను మర్చినా నువ్వు మరొకటి దేవుడుగా ఉంటున్నావు ప్రభా. మీరే సహాయం చేసి మీరు నడిపించాల్సింది కూర్చున్నాం. ఈ రీతిగా ప్రభా నేను ప్రభా ఇక ముఖ్యంగా ఇక కరోనా వ్యాధి చేత బాధపడుతున్న వారికి ప్రార్థిస్తున్నాం. తండ్రి ముట్టండి, మీరు స్వస్థపరచండి ప్రభా. నిశ్చితమైతే ప్రభా ఈ కరోనా వైరస్ ని ఈ రక్తాన్ని ప్రోక్షించి ప్రభా మా మధ్యలో నుంచి మీరు తొలగించవలసింది కూర్చున్నాం ప్రభా. ఇంకా ప్రభా ఈ లోకం నీ వైపు చూసి కొరకై మీరే సాయం చేసి నడిపించండి. త్వరలో ప్రభా నీ మందిరంలో కలుసుకుంటూ కొరకై నీ మందిరం యొక్క తలుపులు ఇక ద్వారం తెరవలసింది కూర్చున్నాం. త్వరలో మీరే సాయం చేసి నడిపించండి. ఈ రీతిలో ప్రభా మరైనా ఇటువంటి వాక్యములకు ప్రభా మీరే నీరు కట్టి ఫలింపజేయాల్సింది కూర్చున్నాం. జ్ఞాపకం తండ్రి మా సోదరుడు శామ్యుల్ కొరకు ప్రార్థిస్తున్నాం. గత ప్రభా వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరే ఆశీర్వదించండి. రాధా కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మా నాన్నగారి యొక్క ఆరోగ్య విషయాలు మీరే సాయం చేయండి.
అదే రీతిగా ప్రభా మరి ఆన్లైన్ లో ప్రభా చేరొచ్చు వారందరికీ ప్రార్థిస్తున్నాం. కెనడా నుండి, కువైట్ నుంచి, బహ్రెయిన్ నుండి ప్రభా సింగపూర్ వచ్చిన మా పిల్లల సోదరులందరినీ ఒక్కొక్కరి పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకొని నీగా ప్రభా నీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచవలసిన కోరచ్చు. మా ప్రభును రక్షకుడు యేసు క్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి లేచి కూర్చునండి. ఈ సందర్భంలో మరి ఒక పల్లవి పాడుకొని ముగించుకుంటామండి. ఈ సందర్భము మరి ప్రభు కొరకై కానుకలు సమర్పించేటువంటి సమయము. దయచేసి ప్రభు కొరకై మీరేమైతే ప్రభు కొరకై ఏదైతే మీరు సమర్పించుకున్నటువంటి ఉన్నాయో తీసి పక్కన పెట్టండి. దయచేసి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మరి ప్రభుకు మరి సమర్పించుకుందాం. దయచేసి పాత సంఖ్య 627, పాత పుస్తకంలో 529. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో. దయచేసి మీకు పాట షేర్ చేస్తాను. దయచేసి ఆ సమయంలో రికార్డింగ్ పాటతో పాటు దయచేసి మీరు సహకరించి మరి గట్టిగా బిగ్గరగా మీరున్న స్థలంలో దయచేసి పాడాల్సిందే కూర్చుంటున్నాను. అదే అదే అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే, అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. ఓ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే, ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే, సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే. నీ ప్రియ ప్రభుని సేవకే అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. ఎవరతని సేవించెదరో ఫలమొందెదరంతమందు, ఎవరతని సేవించెదరో ఫలమొందెదరంతమందు. ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే, ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే. కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని,
కృతజ్ఞతలు గమనించండి అండి. ప్రభుచితమైతే ప్రభు రాకడ ఆలస్యమైనట్టయితే మరి వచ్చే ఫ్రైడే ద సేమ్ టైంకి 11 గంటల నుంచి ఇక 1:30 వరకు ప్రభుని ఆరాధించిన నిమిత్తమై మనం చేరి వస్తాం. దయచేసి ప్రార్థించండి. ఫ్రైడే మార్నింగ్ 10 to 10:45కి చిన్నపిల్లల యొక్క మరి స్క్రిప్చర్ క్లాస్ ఉంటుంది ఫ్రైడే స్కూల్. తర్వాత 11 to 1:30కి వారికి మరి ఆరాధన నిమిత్తమై చేరి వస్తాము. మరి ప్రతి సోమవారం ఎవ్రీ మండే వీఆర్ గ్యాదరింగ్ ఫర్ ద ప్రేయర్ మీటింగ్ ఫ్రమ్ 8 to 9:30. అదే రీతిగా దయచేసి మరి అందరం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి సమయానికి రండి. మరి సమయానికి ముగించుకుంటాం. మరి ప్రార్థన మరి పాల్గొనండి. అదే రీతిగా ప్రతి నెల చివరి థర్స్డే ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే వి హ్యావ్ ఆఫ్ నైట్ ప్రేయర్ 9 నుంచి 12 వరకు. మరి చర్చిలన్నీ మరి కరోనా సందర్భంగా మరి మూయబడినప్పటికీ దేవుని యొక్క కృప ద్వారా మరి షార్జాలో జయశ్రాన్ మందిరం ద్వారా మరి ఆన్లైన్ లో మరి ప్రతి కూడిక కూడా మరి ఏది కూడా మరి ఆగిపోకుండా మరి ఈ రీతిగా ముందు కొనసాగటకు మరి దేవుడు కృప చూపిస్తున్నారు. మీరందరూ ఇక్కడ వస్తున్నారు. అదే రీతిగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులకు షేర్ చేయండి. వారు కూడా మరి ప్రభుని ఆరాధించడమై మరి వారు కూడా ఏకీమించలాగున మరి తోడ్పడుతూ ఉంటుంది. అదే రీతిగా ఈ నెల చివరి దయచేసి ఈ నెల మరి ఎవ్రీ మంత్ చివరి థర్స్డే మరి ఆఫ్ నైట్ ప్రేయర్ ప్రశాంత్ గారి ఇంట్లో ఉంటుంది. అయితే దయచేసి మరి అయినప్పటికీ మరి మనం కూడా మరి ఈ రీతిగానే ఆన్లైన్ లో కలిసి మరి ప్రభుని ఆరాధించుకుంటాం. మరి ఈ నెల చివరి థర్స్డే మరి ప్రశాంత్ గారి యొక్క గృహంలో ద్వారా జరుగుతూ ఉంటుంది. దయచేసి ప్రశాంత్ గారి కుటుంబ కొరకు ప్రార్థించండి. అదే రీతిగా ఇక సందర్భంలో మరి కరోనా మరి ఇక సందర్భంగా ఎవరైతే ఆర్థికమైన ఇబ్బందులు ఉంటున్నారో మరి అనారోగ్యం ఉంటున్నారో సంఘం ద్వారా దయచేసి దర్శించండి, పలకరించండి, ఆదరించవలసిన కోరుచున్నాం. అదే రీతిగా ప్రత్యేకంగా ఈ రోజు అన్న బ్రదర్ ఐజాక్ తిమోతి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సింగపూర్ లో మరి తాను దైవ సేవకునిగా మరి పరిచయం చేస్తున్నాడు. దయచేసి తన పరిచయం కూడా దయచేసి ప్రార్థించవలసిన కోరుచున్నాం. అదే రీతిగా మరి సమయాన్ని మా కొరకై మరి వాక్య పరిచయంలో పాల్పొందినటువంటి విధానం అంతటి కూడా మరి దేవునికి అదే రీతిగా సంఘపక్షంగా మరి కృతజ్ఞతలు మరి తెలియజేస్తున్నాం. అదే రీతిగా మరి బయట నుంచి వచ్చినటువంటి మరి ఎల్డర్స్ అదే రీతిగా మరి సోదరుడు అన్న సని కొరకు ప్రార్థన సని కొరకు కూడా మరి వందన తెలియజేస్తున్నాను బయట నుంచి. దయచేసి వారి యొక్క పరిచయం కొరకు కూడా ప్రార్థించవలసి వచ్చినాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్ ద బ్రదర్స్ అండ్ ప్లీజ్ కైండ్లీ ప్రే ఫర్ ద షార్టా మినిస్ట్రీ అండ్ కమింగ్ డేస్ రాబో దినాల్లో మరి ప్రభు మరి సాయం చేసేలాగా ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. ప్రేమ తండ్రి మీ పాదం పొందిన ప్రభా మరొకసారి ప్రభా సమయంలో జ్ఞాపించుకుని ప్రభా నేను ఇంతవరకు తండ్రి నీకు బలలో యోగ్యమైన రీతిలో పాల్పొందుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని పొందడానికి వస్తున్నాను. ప్రభా వాక్య పెరుగులో మా జీవితంలో సర్చేసుకున్న వారమై నీ రాకడ కొరకై ఈ లోకంలో మీరు మమ్మల్ని సిద్ధపాటు చేసుకున్నటువంటి విధానం అంతటి కొరకు మీకు పొందడానికి వస్తున్నాను. ఓ ప్రభా మీరు సాయం చేయండి. ఓ ప్రభా ఈ సమయంలో ప్రభా తండ్రి మరి నాన్న వచ్చినటువంటి వారందరికీ స్తోత్రాలు. ఆన్లైన్ ద్వారా ప్రభా ఈ రీతి కూడుకుంట కొరకై మనం సమకూర్చానికి స్తోత్రాలు. ఓ ప్రభా ఈ సమయంలో జ్ఞాపించుకుంటండి. ఓ ప్రభా మరి నాయన మరి కరోనా మరి సందర్భంగా ప్రభా తన చిన్న సంఘాలుగా ఉండి నీ అందు ఆధారపడుతున్న వారికి ప్రార్థన, నీ విశ్వాసం చేత వాళ్ళు బ్రతుకున్న వారికి ప్రార్థన ప్రభా వారి ఆకరులు వారికి అవసరతలు ప్రభా మీ యొక్క మహేశ్వరం తీర్చవలసిన కోరుచున్నాం. ప్రత్యేకంగా ప్రభా షార్జాలో జయశ్రాన్ మందిరాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ఈ రీతిగా ప్రభా మందిరం ద్వారా జరుగుతున్న పరిచయం ప్రభా మీరు ఆశీర్వాదం మీరు దీవించండి. రాబో దినాల్లో ప్రభా ఇంకా ప్రభా ఈ రీతిగా ముందు కొనసాగటం కొరకై నీ యొక్క ప్రభా కృపను నీ యొక్క సహాయాన్ని మాకు దయచేవలసిన కోరుచున్నాం. అదే రీతి ప్రభా ఈ సమయంలో జ్ఞాపించుకుంటండి. ఓ ప్రభా చేరొచ్చిన వారందరిని బట్టి ఒక్కొక్కరి పేరు వరుసన ప్రభా మీరు ఆశీర్వదించి మీరు దీవించి మీరు ఎలా పంపించవలసిన కోరుచున్నాం. వినట్టు వాక్య పులుగులో మా జీవితంలో సరిచేసుకున్న వారమే ప్రభా నీ రాకడ ఆలస్యమైనట్టయితే ప్రభా మరి ఆయన వచ్చే శుక్రవారం మేమందరం తీర్చి కలుసుకోవడం కొరకై మీరే సిద్ధపరచవలసిన కోరచ్చు. మా ప్రభువును రక్షకుడు అంటే యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన